మీరు కుకింగ్ ప్రొఫెషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? స్టార్టింగ్ 7వ తరగతి చదువుకునేటప్పుడు మా మమ్మీ డాడీ తిట్టారు కదా అని చెప్పేసి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయాను హైదరాబాద్. చూడండి, ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయాడంట తిట్టారని. మేము మాత్రం ఎంత తిట్టా ఇంట్లోనే ఉంటాం, ఎందుకంటే బయట ఫుడ్ బెటర్గా. ట్రైన్ ఎక్కి హైదరాబాద్ దిగాను. తర్వాత ఏం చేయాలని నాకే తెలుసు. ఎంత క్యాష్ ఏమన్నా ఉండనా మీ దగ్గర? అప్పుడు 150 రూపాయలు ఉండాలండి. 150 రూపాయలు పెట్టుకొని ఎన్నేళ్ళ ముందన్న ఇది? 2003లోని వరుసగా షాపులు ఉంటాయన్నమాట. అవును. ఆ లెక్కడిగొప్పలు రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఒక పేపర్ వేసుకొని పడుకునేటండి స్టార్టింగ్లో చిన్నప్పుడు. ఎందుకంటే ఒక లాడ్జ్కి వెళ్ళడానికి అమౌంట్ లేదు, తినడానికి ఇల్లు కూడా లేదు. అలాగా ఏదో ఒక కుక్కని ఒక పశువుని చూసినట్టుగా అంత దారుణంగా చూసేటోళ్ళు. ఆ ఏజ్ లో అవసరమా మీకు అక్కడ ఉండడం? ఒకటే హోటల్లోని క్లీనింగ్ కానించి స్టార్ట్ చేశాను. రోజు ఎన్ని ప్లేట్లు కడిగేవాళ్ళు? ప్లేట్లు కడగడం కదండి, మన టేబుల్స్ పైన ఒక సర్వీస్ చేసేసిన తర్వాత వాళ్ళు తిన్న ప్లేట్స్ తీయాలి, క్లీనింగ్ చేయాలన్నమాట. అవి ఎస్ఆర్ నగర్లోని బీకేగూడ పార్క్ రోడ్లో ఒకటి పెట్టాను. అప్పట్లో సెలబ్రిటీ అంటే మంచి ఫేమస్ అనమాట. ఆ సెలబ్రిటీ ఎవరో కదండి, నాదే. డైలీ 1.5 lakh కౌంటర్ అనేది వచ్చిందండి. 1,50,000 రూపాయలు కౌంటర్ డైలీ. సూపర్ బిజినెస్ జరిగేది అనమాట. మధ్యలో ఒక బ్రోకర్ ఎంటర్ అయ్యాడు. నా జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది అనమాట. ఏం చేశారు? లాస్ట్కి నా పరిస్థితి ఎలా అయిందంటే అమౌంట్ కూడా వసూలు కాలేదు, ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టుగా అయిపోయింది. ఎంతవరకు సంపాదించుకొని ఎంతవరకు పేరు సంపాదించి ఎంత హై క్లాస్లోకి వెళ్ళాను, ఒక్కటేసారి కిందన పడ్డానండి అసలు. లాస్ట్ సూసైడ్ ఐటమ్ కూడా చేసుకున్నా. అయ్యో, ఏమైందన్న అక్కడ? మరి ఇన్ని దారుణాలు చూసాక జీవితం మీద అంటే ఒక నమ్మకం అయితే పోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఎవ్రీడే కుకింగ్ ఛానల్, నాగేశ్వరరావు గారు, మీ తర్వాత మీ అమ్మాయి గారి గురించి కూడా ఇంత మంచిగా చెప్పుకుంటున్నారే, ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుంది? ఈ లైఫ్ రావడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ నాకు ఇలా జరగబెట్టుకే మంచి అనేసి అనుకున్నాను నేనైతే. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే ఎత్తుకోవాలి దీంతో మళ్ళీ నేను ఒక్కనే ఫ్యామిలీని ఇక్కడ ఊర్లో పెట్టి నేను ఒక్కనే మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాను. ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారానే దగ్గర నేను ఒక పెద్ద హౌస్ అనేది గడేసానండి. 2 ఫ్లోర్ల వరకు. 2 ఫ్లోర్లు ఇల్లు ప్లస్ రీసెంట్ గా కారు కూడా తీసుకున్నా. బ్రీజా. గమనించారా మీ లైఫ్ లో? ఫస్ట్ బాగా కష్టాలు చూస్తారు, తర్వాత బాగా సక్సెస్ చూస్తారు. ఈ కష్టాలప్పుడు భయపడినారంటే అక్కడికే అయిపోతారు. కానీ భయపడకుండా నమ్మకంతో ముందరకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు హైలైట్ అవుతున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి వైజాగ్ నుంచి ఒక మంచి చెఫ్ని తీసుకొచ్చా అండి. ఈయన ఫుడ్ మాత్రం బీభత్సంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జనరల్గా ఈ రోజుల్లో చాలామంది ఏదైనా వంట వండాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని రెసిపీస్ ట్రై చేస్తుంటారు కదా. అలా మీ ఇంట్లో ఒక మంచి రెసిపీ కుక్ చేశారా? అది ఎవరిదో కాదు, ఈయనదే అని చెప్పుకోవాలి. ఆయన ఎవరో కాదండి, ఎవ్రీడే కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టేసి అందరికీ బాగా నచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఈయన ఒక్కడే చెఫ్ కాదు, ఈయన డాటర్ కూడా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, ఇస్మార్ట్ లావణ్య. సో తండ్రి కూతురు ఇద్దరు యూట్యూబ్లో చాలా మంచి వీడియోస్ అయితే చేస్తున్నారు. బట్ ఇవాళ మన ముందర మాత్రం నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఆయన ఎందుకు యూట్యూబ్లోకి వచ్చారు అండ్ బేసికల్గా ఆయన ప్రొఫెషన్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ నాగేశ్వరరావు గారికి హాయ్ చెప్పిద్దాం. హాయ్ అన్న. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే. సో బేసిక్గా మేము చాలా మంది యూట్యూబర్స్ని చూస్తుంటాము. మీరు కుకింగ్ ప్రొఫెషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నేను అనుకోలేని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందండి ఈ ఫీల్డ్ లోకి. కుకింగ్ ఓకే అంటే కావాలని చెప్పి వెళ్ళదండి. ప్రొఫెషన్ వేజ్ అంటే ఆల్రెడీ మా బ్రదరు సీఏ చేస్తున్నా, మాది మొత్తం కొద్ది బిజినెస్ వ్యవసాయ ఫ్యామిలీ అనమాట. కానీ స్టార్టింగ్లో ఏమైందంటే నేను చిన్నప్పుడు 7వ తరగతి చదువుకుండేటప్పుడే ఇంట్లో నుంచి అలిగి బయటికి వెళ్ళిపోయానండి. అలిగి బయటికి వెళ్ళారు, బట్ కుకింగ్ ఎందుకు తీసుకున్నారు? కుకింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే తప్పని పరిస్థితుల్లోకి వెళ్ళవలసి వచ్చిందండి ఈ ఫీల్డ్. అంటే వాటర్ ఫీల్డ్ అనేది హైదరాబాద్ వెళ్ళాను. ఓకే, మీరు హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి కుకింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు? కాదండి, నేను హోటల్ మేనేజ్మెంట్ వాటికి కూడా ఏమీ చేయలేదు. నేను స్టార్టింగ్ 7వ తరగతి చదువుకునేటప్పుడు మా మమ్మీ డాడీ తిట్టారు కదా అని చెప్పేసి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయాను హైదరాబాద్. చూడండి, ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయాడంట తిట్టారని. మేము మాత్రం ఎంత తిట్టా ఇంట్లోనే ఉంటాం, ఎందుకంటే బయట ఫుడ్ బెటర్గా.
స్టార్టింగ్ ఆ విధంగా అయితే ప్రొఫెషన్ ఏంటన్నా? మేము వ్యవసాయం అండి. మా ఫ్యామిలీ అంటే మొత్తం లైక్ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఓకే, ఇంట్లో బట్ ఈ యూట్యూబ్ ఛానల్ అంటే మాకు ఒక చెఫ్ గా తెలుసు. రియల్ లైఫ్ లో ఏంటి, ఏం చేస్తారు? రియల్ లైఫ్ లో కూడా నేను చెప్పనండి. అది నేను అడిగేది. సో రియల్ లైఫ్ లో కూడా నేను చెప్పనే, అంటే ఏ విధంగా అయ్యాను అనేది మీకు చెప్తున్నా అన్నమాట. నేను అసలు ఏ విధంగా చెప్పనయ్యాను దానికంటే ఒక కారణం ఉంటుంది కదా. అన్ని అడుగుతా. సో మరి మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మాది వైజాగ్ పక్కన అనకాపల్లి ఉంది కదండి. అనకాపల్లి పక్కన ఒక విలేజ్ అనమాట మాది. అక్కడ నుంచి అనకాపల్లి నుంచి దగ్గర 18 కిలోమీటర్స్ ఉంటుందండి. చూచుకొండ అనే విలేజ్ అనమాట. చూచుకొండ. ఓకే, మట్టిలో మాణిక్యం. ఓకే, మరి ఎంతమంది మీరు? మేము మొత్తం 3 అన్నదమ్ములు అండి. ఓకే, మీ నెంబర్? నాది లాస్ట్ ఫుల్ అల్లరి, అందుకే ఇంట్లోంచి పరుగుని వెళ్ళిపోయాడు. ఓకే, మరి చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయానని చెప్పారు కదా, ఏంటి కారణం వెళ్ళడానికి? కారణం ఏంటంటే మా ఊర్లోని అప్పట్లోని హైదరాబాదు అంటే ఒక ఫారెన్ లెవెల్ అనమాట. హైదరాబాద్ మీకు ఫారెన్, మాకు ఫారెన్. అప్పట్లోని ఓకే, బాగా మా ఊరు నుంచి కూడా దగ్గర ఒక 5-6 మంది హైదరాబాద్ లో ఉండేటప్పుడు వాళ్ళ కోసం చాలా గొప్పగా చెప్పేటోళ్ళు అనమాట. మా ఊడు హైదరాబాద్ లో ఉంటున్నాడు, మా అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నాడు, లేదా మా అబ్బాయి పలానా హైదరాబాద్ లో జాబ్ చేస్తానని చెప్పేసి ఒక హైప్ క్రియేట్ చేశారన్నమాట మా ఊర్లో అప్పుడు స్టార్టింగ్. అదేవిధంగా మా అమ్మ కానీ మా నాన్న కానీ స్కూల్కి వెళ్ళలేదని చెప్పి ఏదైనా ఒక కారణం చేత కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తే సరే దొరికిందే వంక కదా అని చెప్పి డైరెక్ట్గా ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బయటికి. 7 ఏళ్ల వయసులో ఎవరన్నా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏదైనా బండి కదండి, దగ్గర నాకు అప్పుడు 13-14 సంవత్సరాలు ఉంటాయి. సరే, 13 సంవత్సరాలు అంటే 7th క్లాస్ అన్నారు కదా మీరు. సో 7th క్లాస్ లో అంటే 13 years. ఓకే, ఎవరైనా ఇంట్లోంచి పారిపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినో, ఒక గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకోనో, సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తారు. మీరేంటి ఇంటికే రాకుండా? అప్పట్లోని నాకు ఒక చిన్న బ్యాడ్ నేమ్ లాగా ఉండేదండి. ఏ విధంగా అంటే బ్యాడ్ నేమ్ అంటే అటువంటి బ్యాడ్ నేమ్ కాదు. 7 ఏళ్ళకి ఏం బ్యాడ్ నేమ్స్ ఉంటాయి? అల్లరి ఎక్కువ చేస్తాడు, సరిగ్గా చదువుకోడు, మహా పరమసండి అనే ఒక బ్యాడ్ నేమ్ ఉండేది అన్నమాట. ఆ విధంగానే సొండిగానే తిరిగేటోళ్ళు మేము కూడా. ఎక్కడికైనా సరే పోవాలంటే పోవాలి. అప్పుడు నేను 7th క్లాస్ కంటే కూడా ఆల్రెడీ ముందు 2 years బ్యాక్ నుంచి కూడా ఏమనంటే అలిగి మా చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడం. అంటే ఒక 4 kilometers 5 kilometers లాంగ్లోని అరిపాలము, మునోపాక్ అనే విలేజెస్ ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్ళిపోయారు మా చుట్టాల ఇంటికి. అంటే అలిగి వెళ్ళిపోవడం ఏంటి, అంత కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అంటే ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. ఇంకా నాకు వాళ్ళు ఒకసారి కొట్టారు అంటే ఇంకా వాళ్ళకి నేను ముఖం చూపించలేను అనమాట. నేను ఉండకూడదు ఇంటి దగ్గర, వెళ్ళిపోవాలి, పౌరుషానికి వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి బయటికి. పౌరుషం ప్రతీకారంతో ఇల్లు వెళ్ళిపోయాడు. మరి మీ అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? వాళ్ళు నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరికి కూడా నేను ఫోన్ చేయడం కానీ, ఇంక్లూడింగ్ ఏంటంటే నా అడ్రస్ కూడా నాకు తెలియదండి. మీరు హైదరాబాద్ పోయినది మీకన్నా తెలుసు? హైదరాబాద్ అనే ఊరు తెలుసు, బస్సు కదండి, ట్రైన్ ఎక్కడం తెలుసు. అప్పట్లోనే అసలు ట్రైన్ ఎక్కడం అంటూ కూడా తెలుసు. ట్రైన్ ఎక్కి హైదరాబాద్ దిగాను, తర్వాత ఏం చేయాలని నాకే తెలియదు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేయాలి, అసలు ఏదో ఉత్సాహంగా అయితే వెళ్ళిపోయాను. కానీ ట్రైన్ కదులుతూ ఉంటే ఒక్కొక్క కిలోమీటర్కి నా గుండెల్లోనే అసలు కొట్టుకునేది అన్నమాట. అసలు అబ్బా ఏంటి, అసలు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, వెళ్ళిపోవడం రావడం వచ్చేసాం, మళ్ళీ రిటర్న్ వెళ్ళాం, మళ్ళీ వాళ్ళకి ముఖం కూడా చూపించలేం. అంటే ముందే పౌరుషం ఎక్కువ 7th క్లాస్కే. ఆ విధంగా చాలా గట్టిగా ఉండి అసలు ఏం చేయాలి, అక్కడ అడిగి పెట్టిన తర్వాత కూడా ప్రతి క్షణం ఇంకా ఆలోచనలో పడ్డండి. ప్రతి క్షణం కూడా ఆలోచనలో పడి ఏం జాబ్ చేద్దామని చెప్పేసుకొని చాలా ప్లేస్లోని కొన్ని ప్లేస్లో జ్యూస్ సెంటర్ అని చెప్పి, తర్వాత వేరే స్టాల్స్ అని చెప్పేసి నేనే అడగడం స్టార్ట్ చేశాను. అంటే ఎవరు వచ్చి అడగలేదా? తప్పిపోయి వచ్చావా? లేదు, అలాగే ఏం అడగలేదండి. అంటే నేను వచ్చినా సరే నేను బయటికి చెప్పేటాను కాదు. అవునండి ఇలాగ వచ్చాను, ఏం బాబు అంటే ఏం లేదండి, ఏంటి చెప్పండి, ఇలాగ. అంటే మన కోసం 10 మందికి తెలియకూడదు అనే ఉద్దేశంతో నా మార్గాలు నేను రాయల్టీగా ఉండేటాను. ఎంత క్యాష్ ఏమన్నా ఉండనా మీ దగ్గర? అప్పుడు 150 రూపాయలు ఉండాలండి. 150 రూపాయలు పెట్టుకొని ఎన్నేళ్ళ ముందు అనేది? 2003లోని. 2003 అంటే సరిగ్గా 20 ఏళ్ళు అవుతుంది. అవును. వామ్మో, ఓరనాయనో. ఓకే, 2003లో అనమాట. 2003లో అయితే స్టార్టింగ్ వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి చాలా ప్లేసులు అడిగి, ఈ విధంగా మనకి కొన్ని ప్లేసుల్లోనే అడిగి ట్రై చేశాను. ట్రై చేస్తే ఓకే, లేదు ఏం పని లేదు అని అనేటోళ్ళే. కానీ ఎక్కడ కూడా సరిగ్గా నాకు అప్పుడు చాలా తినడానికి కూడా చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. ఎక్కడ అంటే అసలు ఇంకా తిరిగి రాలేదు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదండి. అసలు ఎన్ని ఇయర్స్ తర్వాత అనేది నేను చెప్తాను. అసలు స్టార్టింగ్ వెళ్ళిన తర్వాత కూడా దగ్గర నేను ఎన్ని బాధలు పడ్డాంటండి. ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడ మనకి లకడి కప్పుల దగ్గర వరుసగా షాపులు ఉంటాయి అన్నమాట. అవును.
ఆ లెక్కడికొప్పులు రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ ఒక పేపర్ వేసుకొని పడుకునేటండి స్టార్టింగ్లో చిన్నప్పుడు. ఎందుకంటే ఒక లాడ్జ్కి వెళ్ళడానికి అమౌంట్ లేదు, తినడానికి ఇల్లు కూడా లేదు. అప్పుడు మాకు 2 రూపాయలు పెడితే ఒక బొన్ను అనేసి ఇచ్చేటోళ్ళు అన్నమాట ఇరానీ హోటల్లోని. ఒక ఛాయ్ ఎవరైనా తాగితేటైతే మామూలుగా అక్కడ చుట్టుపక్కల కేవరే ఛాయ్ పీతా అంటే సార్ అనగాలి ఒక ఛాయ్ ఇస్తే ఒక 2 రూపాయలు పెట్టి బొన్ను కొనుక్కోవడము. ఈ విధంగా లేదు ఎలకలా జాబ్ చేయాలి అనేసి నా మీద నాకే విరక్తి పుట్టింది అనమాట. లేదు లేదు ఏదోటి చేయాలని చెప్పి చాలా ప్లేసులు అడిగితే అసలు వాళ్ళు లేదు 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 అనేది. అప్పటికి నా వాయిస్ ఎలాగుండేదంటే ఈ పల్లెటూరు వాయిస్ అనగల హైదరాబాద్లో సింపుల్గా కనబడేస్తారు. చాలా ఎట్టకారంగా చూసేటోళ్ళు అన్నమాట, చాలా చీఫ్గా కూడా చూసేటోళ్ళు. అలాగా ఏదో ఒక కుక్కని ఒక పశువుని చూసినట్టుగా అంత దారుణంగా చూసేటోళ్ళు. ఆ ఏజ్లో మీకు అక్కడ ఉండడం అని ఒక్కొక్కసారి ఏడుపు వచ్చింది. ఏం చేద్దాం అనేసి రైల్వే పట్టాల దగ్గరికి వెళ్ళి చచ్చిపోదాం అని చెప్పేసి కూడా పోయినా. రియల్ అండి. అసలు ఎలాగంటే అసలు వెళ్ళి చచ్చిపోదాం వద్దు అవసరం, కానీ ఇంటికి వెళ్ళని పరిస్థితి. ఇంటికి వెళ్తే కూడా ఇప్పటికీ కూడా నేను చాలా పువ్వులో పెట్టి చూసుకుంటారు అన్నమాట. ఓకే, కానీ వాళ్ళు ఎత్తికే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళని తెలియదు, ఎవరికి చెప్పలేదు. వైజాగ్ ట్రైన్ ఎక్కినప్పుడు మీ ఊరు వాళ్ళు కూడా చూడలేదు? లేదండి, అసలు ఎవరు చూడలేదు అనమాట. ఎవరు పట్టుకోలేరు. అసలు నేను ఎవ్వరికి కూడా చెప్పలేదండి. ఆ విధంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్కి నాకు కొన్ని హోటల్స్ దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత ఓకే ఉంది చేస్తామంటే ఎంత కావాలో జీతం అనేసి అన్నారు. మీ ఇష్టం సార్, ఎంత ఇచ్చినా సరే పర్వాలేదు అనేసి అన్నాను. ఓకే అయితే ప్రజెంట్లో అయితే నువ్వు మామూలుగా ప్లేట్లు క్లీన్ చేస్తావు అనేసి అన్నారు. డిష్ వాష్ తప్పదు, మనకి రూపాయి కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే అండి రైట్ చేస్తానని చెప్పేసుకుని ఇంక అక్కడే వరుసగా ఫస్ట్ క్లీనింగ్ కానించి స్టార్ట్ చేసిన వరకు. ఒకటే హోటల్లోని క్లీనింగ్ కానించి స్టార్ట్ చేశాను. ప్లేట్లు కడగడం కదండి, మన టేబుల్స్ పైన ఒక సర్వింగ్ చేసేసిన తర్వాత వాళ్ళు తిన్న ప్లేట్స్ తీయాలి, క్లీనింగ్ చేయాలన్నమాట. అవి టేబుల్స్ క్లీనింగ్ చేయాలన్నమాట. చేసి పెట్టిన తర్వాత అలాగ అక్కడే ఒకటే రెస్టారెంట్లోని నేను స్టెప్ బై స్టెప్ వచ్చాండి. అంటే ఏ విధంగా అంటే అక్కడి నుంచి నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ అంటే ఏమనుకున్నారు, జగ్గుల్లోని గ్లాసుల్లోని వాటర్ పోయడం. ఓకే, క్లీనింగ్ తీసేసి దాని తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, రైస్ వడ్డించడం. మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, స్టాల్లోకి వెళ్ళి పార్సిల్ కట్టడం. ఓకే, అలా ఇది కూడా వెంటనే కాదండి, ఇమీడియట్లీ ఒక 4 monthsకి ఒకసారి, 5 monthsకి ఒకసారి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్. ఆ విధంగా తర్వాత అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వాను. అసిస్టెంట్ కానించి సెకండ్ మాస్టర్ కింద మాస్టర్ లేనప్పుడు కూడా తర్వాత మాస్టర్తో పాటు ఐటమ్స్ అన్నీ కూడా A to Z ఒకటే రెస్టారెంట్లోని కరెక్ట్గా నాకు 5 years టైం పెట్టిందండి. సో నేర్చుకోవడానికి, నేను మాస్టర్ కింద అవ్వడానికి. ఓకే, బట్ ఇక్కడ ఒక క్వశ్చన్, ఒకటే రెస్టారెంట్లో ఉన్నప్పుడు అక్కడ మీకు అనుబంధం వస్తుంటుంది, ప్రతి ఒక్కరి గురించి తెలుస్తుంది కదా. అవును. మరి మీ ఓనర్ ఎప్పుడు అడగలేదా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? చాలా మంది అడిగారండి, కానీ లేదు సార్ నేను ఇంట్లోంచి అలుగొస్తానంటే అప్పుడు మా ఓనర్ కూడా ఆయన ఏంటంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అనమాట. ఆయన చాలాసార్లు అడిగింటే మీ ఇంటి దగ్గర నెంబర్ చెప్పండి, మా ఇంటి దగ్గర అయితే నెంబర్ లేదు సార్, ఇంట్లోంచి అయితే అలుగొస్తాను. సరే వెళ్ళు, నువ్వు కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి ఇయర్లీకి ఒకసారి వన్స్ పంపించేటాడు ఆయన. ఇయర్లీకి వన్స్ పంపిస్తే నేను వెళ్ళకూడదు అనే పట్టుదలతోని ఓకే సార్ అమౌంట్ ఇవ్వండి అంటే టికెట్ బుక్ చేయమంటే ఓకే సార్ టికెట్ బుక్ చేయండి అని చెప్పి అక్కడ అబద్ధం ఆడి, కానీ నేను ఇంటికి వెళ్ళేటోని కాదు. ఆ టికెట్ తీసుకొని మళ్ళీ నాకు నచ్చిన ప్లేస్కి ఏదో ఒక డిస్టిక్ ట్రైన్లోని బస్సులోని ఈ విధంగా 2-3 సిటీలు తిరిగి మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చేటండి. ఏమంటే వెళ్ళాను సార్, బాగున్నాను సార్, 2 రోజులు ఉన్నాను సార్ ఊళ్ళో, చాలు సార్ అని. బేసిక్గా ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న బాగా ఇష్టం, అమ్మాయిలకి నాన్న ఇష్టం, అబ్బాయిలకి అమ్మ ఇష్టం. మరి అమ్మని చూడాలని కూడా అనిపించలేదా? చాలా సార్లు అనిపించిందండి, కానీ లేదు వెళ్ళకూడదు. ఎందుకంటే నేను అవసరం లేదు, నా మార్గం నేను ఏదో నేను తాడపడే తెలుసుకొని వస్తాను, లేదంటే అసలు నేను రాను చచ్చిపోతాను. పైకి వస్తారు కదా లైఫ్లో, చదువుకుంటే పైకి వస్తారనే మైండ్ అప్పుడు ఉండేది కాదు నాకు. ఓకే, ఇప్పుడు బాధపడుతున్నాను ఎందుకు చదువుకోలేదు అని చెప్పి. రియాలిటీ ఇప్పుడు నిజంగా అండి, ఇప్పుడు రియల్గా నేను బాధపడుతున్నాను. ఇప్పుడు ఏదైనా టైపింగ్ చేయాలనుకున్నా, ఏదైనా మెయిల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా సరే, సాధారణంగా చదవాలన్నా సరే చాలా వరకు ఇబ్బంది పడుతున్నా అన్నమాట నేను. ఓకే, ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుంది ప్రతి దానికి కూడా. ఇప్పుడు బాధపడుతున్నాను, కానీ అప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు. ఓకే, మరి అంటే ఇట్లా వేరే ఊరికి పోయి ఉండేవాళ్ళు కదా, మళ్ళీ తిరిగి వచ్చాక ఈయన అడగడా? తిరిగి వచ్చిన తర్వాత ఓకే వెళ్ళావా, మీ వాళ్ళు కలిసినావా అంటే ఓకే సార్ వెళ్ళాను సార్, బాగానే కలిసాను, 2 రోజులు ఉన్నాను సార్, వచ్చేసాను సార్, అయిపోయింది సార్ అని చెప్పి అలాగే మేనేజ్ చేసుకుంటూ ఒకటే ప్లేస్లోని ఫైనల్గా మాస్టర్ అయిపోయానండి. ఒకటే ప్లేస్లోని. అప్పుడు నాకు ఇక్కడ మీరు ఎదిగినది కనిపిస్తుంది, బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి.
బేసిక్గా ఏదైనా ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి అమ్మా నాన్న రావాలి. అవును. ఏదన్నా మీ మనసులో ఎప్పుడన్నా అమ్మా నాన్న గుర్తొచ్చినా ఎమోషన్ అనేది ఉంటుంది. వచ్చారండి, చాలాసార్లు గుర్తొచ్చారు. చాలాసార్లు గుర్తు రావడం వల్ల కూడా నాలో నేను దుప్పటి చెప్పుకొని కళ్ళు మూసుకొని ఏడ్చినాం అన్నమాట. మరి ఎందుకంటే అప్పుడు మెంటాలిటీ ఎలాగ ఉండేదండి. అసలు అప్పుడు ఏమీ తెలియని వయసు. అంటే ఇప్పుడు మనం అన్ని ఆలోచించగలం. అదే హోటల్లో మీరు గ్లాస్ తీసిండొచ్చు, పొట్లాలు కట్టిండొచ్చు, ఏదో ఒక వర్క్ చేశారు కదా, ఒక కుటుంబం వస్తుంది, భార్య భర్త పిల్లలు. మరి ఆ టైంలో కూడా ఏమనిపించదా? అసలు చాలా బాధ అనిపిస్తుంది. మా నాన్న ఎలా ఉంటాడో, మా అమ్మ ఎలా ఉంటుందో చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. అసలు కనీసం బయటికి కూడా చెప్పుకోలేము. అటువంటి పరిస్థితి అసలు ఎవ్వరికి కలగకూడదండి. నాలెక్క నేను ఒక్కననేసి కాదు, నాలెక్క చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక సినిమా కానీ సీరియల్ కానీ ఏదైనా సరే చూసినప్పుడు కానీ టకమని కొల్ల నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అయినా సరే దాంట్లో ఖరాబ్ చేయడం కోసం జస్ట్ తుడుచుకోవాలి, లేదంటే దుప్పటి చెప్పుకోను. ఒక నిజం అడుగుతా, ప్రజెంట్ మీకు ఇద్దరు పిల్లలు, అవును, అమ్మాయో అబ్బాయో, అవును, మీ అబ్బాయి కూడా మీలానే ఇంట్లోంచి వెళ్ళిపోతే, అవును, మీలానే పట్టుదలతో ఉంటే ఒక తండ్రిగా మీరు ఎలా ఉంటారు? అవును, చాలా బాధ అనిపిస్తుంది అండి. కానీ ఒకటి, అప్పుడు నా మైండ్ ప్రకారంగా వాళ్ళు ఉండేటోళ్ళు కాదండి. నేను ఎందువల్ల వెళ్ళిపోయాను అనే కారణం నాకు తెలుసు. ఓకే, ఇంట్లో నుంచి నేను ఎందువల్ల వెళ్ళిపోయాను, నాకు ఒక జలస ఖర్చు అనేది కావాలి, ఒక జలస లెక్క ఉండాలి, చాలా ఫ్రీడమ్ ఉండాలి నాకు. నాకు ఇష్టం వచ్చినట్టు జరగాలి అంతే. నేను స్కూల్కి వెళ్తానంటే ఉండకూడదు. అంటే వాళ్ళు మన మంచి కోసం స్కూల్కి వెళ్ళాలని చెప్పి 4 దెబ్బలు కొట్టి పంపించేటోళ్ళు. కానీ నాకు అలా కాదు, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి. ఓకే, మీరు స్కూల్కి వెళ్ళమన్నారని చెప్పి పోయారా? స్కూల్కి వెళ్ళకపోతే అసలు కొట్టేటోళ్ళు అనమాట మమ్మల్ని. పర్లేదులేండి, కొట్టడంలో తప్పులేదు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు, ఇప్పుడు మీరు అన్నారు క్వశ్చన్ బాగుంది, ఇప్పుడు మీ పిల్లలు కూడా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి, నాలాంటి పరిస్థితి వాళ్ళకి కలగకూడదని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టనండి. స్కూల్కి వెళ్ళవా, సరే ఎందుకు వెళ్ళవా సేపు, ఓకే సరే ఇష్టం లేదా, ఓకే మానే, నేనే చెప్తాను, ముందే చెప్తా, ఓకే మానే, నాకు పలాంది కావాలంటే అది కాదు కానీ ఇది తీసుకో, ఇది కాదు కానీ పోనీ అది తీసుకో. అంటే నేను ఎక్కడైతే చిన్నప్పుడు బాగా సఫర్ అయ్యి అసలు నా మైండ్ ఎందుకు మారిపోయింది అంటే ఫ్యామిలీకి దూరంగా ఎందుకు మారిపోయింది అనే అనుభవం నాకు ఉంది కనుక అటువంటిది మా పిల్లలకి జరగకూడదని చెప్పి నేను వాళ్ళకి తగ్గట్టుగా నేను మారిపోతాను. ఇప్పుడు నేను వాళ్ళకి మార్చుకోవాలని నేను ట్రై చేయట్లేదండి. నాకు అర్థమైంది. మరి ఇప్పుడు అక్కడేమో చెఫ్ అయిపోయారు కదా, మరి ఎన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మ నాన్నని చూడడానికి వెళ్ళారు? రైట్, నేను ఎప్పుడైతే చెఫ్ అయ్యానో అప్పుడు నా సాలరీ వచ్చేసరికి దగ్గర 5,000 జీతం పెరిగిందండి నాకు. 5,000 నెలకు వచ్చేసరికి 5,000 రూపాయలు సాలరీ ఇచ్చేటప్పటి నుంచి ఇంకా అక్కడ ఉంటే మనకి విలువ ఉండదు. ఒకటే ప్లేస్లో మాస్టర్ కింద అవుతే 5,000 రూపాయలు ఇస్తారు. అదే వేరే ప్లేస్లోకి వెళ్ళనుకుని మినిమం 12,000 రూపాయలు సాలరీ వస్తుంది, లేదంటే 15,000 వరకు కూడా ఇచ్చే రోజులు ఉన్నాయి అప్పట్లోని. ఉన్నప్పుడు నేనేం చేశానంటే అక్కడి నుంచి మానేసి, సార్ ఇంకా నేను ఊరు వెళ్ళిపోతానండి అని ఆయనతో అబద్ధం చెప్పి వేరే దిక్క జాయిన్ అవ్వను. వేరే దిక్క జాయిన్ అవ్వి అప్పుడు వరకు కూడా నేను హోటల్లో ఉండే స్టాఫ్ రూమ్ లో మాత్రమే ఉండేటోని. తర్వాత ఇంకొక స్టెప్ ఎదగాలని చెప్పి సపరేట్ గా ఒక రూమ్ తీసుకోవడం, నాకంటూ ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక మంచం, ఒక ఫ్రిడ్జ్, అలాగే కొన్ని సామాన్లన్నీ ఏర్పరచుకున్న తర్వాత నాకంటూ కూడా ఒక ప్రపంచాన్ని, అనుకునే స్థాయికి వచ్చారని మీరు మనసు చెప్పాక మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 50,000 రూపాయలు వెనక ఉన్న తర్వాత అప్పుడు కూడా ఇంటికి వెళ్ళదండి, కాల్ చేశాను అన్నమాట. ఆ ఫోన్ కాల్ కూడా ఏ విధంగా చేసింది తెలుసండి, ఎవరి నంబర్లో నా దగ్గర లేవు. అప్పుడు ఫేస్బుక్ వాడేటప్పుడు నా చిన్నప్పుడు దోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పెట్టి, నా ఫోటో పెట్టి మెసేజ్ పెట్టేసి, ఇలాగా మా ఊళ్ళో ఎవరిదైనా సరే నంబర్ ఏమంటే మా ఊరు మొత్తానికి కూడా ఒక 4-5 ల్యాండ్లైన్లు ఉండి అనమాట. అప్పుడు అక్కడికి కాల్ చేసి నేను ఫోన్ చేశాను అని, మళ్ళీ సాయంత్రం పలానా టయానికి ఫోన్ చేస్తానంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచింది? దగ్గర 7 years గడిచిందండి. 7 ఏళ్ళు అంటే 7th క్లాస్ కలవలేదు అసలు. 7th క్లాస్ నుంచి ఇంట్లోంచి పారిపోయి 7 ఏళ్ల తర్వాత అమ్మ నాన్నని మాట్లాడాలని ఫోన్ చేసినారు, చూడడానికి కూడా పోలేదు. ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళే అసలు ఎక్కడున్నావు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ మరీ హైదరాబాద్ వచ్చారన్నమాట. ఓకే, హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు హైదరాబాద్లోని నేను అప్పుడు యూసఫ్గూలో ఉండేటండి హైదరాబాద్లోని. అప్పుడు అక్కడికి వచ్చి నేను కలవడం అంటూ కూడా జరిగిందండి. కలిసి వాళ్ళ మార్గాన్ని అలా ఏడిసి ఇది అంతా మనకు అవసరమా అది ఇది అన్న తర్వాత కూడా లేదు, మనకు అవసరమే. నాకు ప్రజెంట్లు ఇప్పుడు నాకైతే మాత్రం చాలా బాగుంది, నాకు ఇదే బాగుంది. ఫస్ట్ టైం అమ్మని మీట్ అవుతున్నారు, నాన్నని చూడడానికి, అంటే అమ్మ నాన్న బయలుదేరారని తెలుసు కదా, ఏంటి ఎమోషన్? నాకు చాలా టెన్షన్. అసలు ఒక పక్క వాళ్ళు సంతోషిస్తారా, ఓకే నేను స్టాండర్డ్ అయ్యాను,
అప్పటికి నేను నెలకు వచ్చేసరికి మినిమం 15,000 రూపాయల సాలరీ సంపాదిస్తున్నాండి. వాళ్ళు డబ్బు చూడట్లేదు, ఆరోగ్యంగా ఉన్నాడా, తిన్నాడా, పడుకున్నాడా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ నేను ఆలోచించేది ఏంటంటే నెలకి 15,000 రూపాయలు సంపాదిస్తున్నాం అని చెప్పి సంతోషిస్తారా, లేదంటే ఇక్కడ ఎలాగా సపరేట్గా ఉన్నాము అని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్ళిపోతారా అనే ఒక టెన్షన్ అయితే పుట్టుకుందన్నమాట. సరే, మరి మొత్తానికి అమ్మ నాన్న ఊరు నుంచి వచ్చారు, మొత్తానికి వచ్చారండి. వచ్చిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి చాలా వరకు ట్రై చేశాను, తీసుకెళ్ళిపోతాను. కానీ నేను రాలేదు. చెప్పారా గతం అంతా ఏం చేశాను 7 సంవత్సరాలు? అవన్నీ చెప్పలేదండి. అవన్నీ చెప్తే మళ్ళీ చాలా వరకు ఫీల్ అయ్యి వాళ్ళు ఏడిస్తారు అది అనే నా గతం కోసం కూడా ఫస్ట్ టైం కూడా మీకు మాత్రమే చెప్తున్నా. ఓ మై గాడ్. అసలు వాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఏదో మాస్టర్ అయ్యాను, ఏదో వంట చేస్తున్నాను, ఏదో సంపాదిస్తున్నాను అన్న సంగతి మాత్రమే తెలుసు. కానీ ఎన్ని కష్టాలు పడ్డానని ఫస్ట్ టైం మీతోనే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బట్ ఈ రోజు కూడా అమ్మ నాన్నకు తెలియదండి అసలు. ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలిస్తే. బట్ ఒక్కడైతే చెప్తాను, పిల్లలు తొందరపడి ఇంట్లోంచి వెళ్తున్నారు అనేది జరుగుతున్నాయి. కానీ వెళ్ళాక పట్టుదలతో ఉంటే ఓకే, పట్టుదలతో లేకుండా దారి తప్పితే మాత్రం ఈ రోజు మీ అమ్మ నాన్న బాధపడేవాళ్ళు చాలా వరకు. ఎందుకంటే మీరు చేసే తప్పు పలానోళ్ళ పిల్లలు చేశారనే వస్తుంది. మరి ఆ రోజు అమ్మ నాన్న వచ్చాక ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు కదా, మరి ఏంటి, ఎలా మాట్లాడారు, ఏం జరిగింది? ఇంటికి తీసుకెళ్ళాను. నాకంటూ ఒక రూమ్ తీసుకొని అందులో ఫ్రిడ్జ్ కానీ, మంచం కానీ, ఒక టేబుల్స్ కానీ, ఒక గ్యాస్ స్టవ్ కానీ, ఈ సెటప్ అంతా కూడా చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమైంది పెళ్లి కానీ చేసుకున్నావా అని చెప్పి అడిగారు. అడిగేశారండి, అక్కడ అడిగేశారు. అచ్చా అది ఏమీ లేదు, నేను ప్రజెంట్లో అయితే బాగానే ఉంటున్నాను, ఇలాగ జాబ్ చేసుకుంటున్నాను, నెలకి 15,000 రూపాయల జీతం అంటే చాలా సంతోషించారు. ఎక్కడ ఇలాగ హోటల్ ఫీల్ అని చెప్పేసరికి చాలా చీఫ్గా చూడడం అంటే మొదలుపెట్టారు. హోటల్లో చేస్తున్నాం, చిచి వద్దు 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 ఇలాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అన్నమాట. సరే వాళ్ళ సంతోషం కోసం సరే అయితే చెయ్యలే, నేను మానేస్తాలే. మళ్ళీ తర్వాత వాళ్ళ ముందు నేను మాట మార్చాను. వంట అంటే వంట కాదు, వాళ్ళందరికీ నేను కొద్దిగా గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఆ విధంగా వాళ్ళని ఇంకప్పటికప్పుడు వాళ్ళ మొక్కలో కొద్దిగా సంతోషం చూడాలి కదా అనే ఉద్దేశంతో వంట అంటే నేను వంట మాస్టర్. ఒక్క నిమిషంలో అమ్మ నాన్న బాధపడతారని అబద్ధం చెప్పి మరి సంతోష పెట్టారే. మరి 7 ఏళ్ళు ఎందుకు బాధ పెట్టినారు? 7 ఏళ్ళు బాధ పెట్టనేసి అనుకోలేదండి. కానీ వాళ్ళు బాధపడ్డారు కదా. వాళ్ళు బాధపడ్డారు, కానీ నేనంటూ వన్స్ సక్సెస్ అయితే అంతకంట కూడా సంతోషించేటోళ్ళు తల్లిదండ్రులకు సినిమా చూసినావు వెళ్ళే ముందు? ఏ సినిమా కూడా చూడలేదండి. కానీ ఆ టైం అప్పుడు ఆ మూమెంట్, ఇప్పుడు మనము ఒక్క హోటల్ ఫీల్డ్లోని ఎంత అనుభవం వస్తుందంటే జైల్లో ఉంటే ఎంత అనుభవం వస్తుందో అంత అనుభవం వస్తుందండి. ఎందుకంటే రకరకాల స్టాఫ్ మారుతూనే ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అండి. సొంతంగా ఇప్పుడు ఒక్క హోటల్కి సంబంధించేసరికి మినిమం ఒక 15 నుంచి 20 మంది స్టాఫ్ ఉంటే అందులో నుంచి కనీసం ఒక 3-4 మాత్రమే ఫ్యామిలీతో పాటు కలిసి ఉండేటోళ్ళు. మిగిలిన ప్రతి ఒక్కరిది కూడా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు, ఇబ్బందులతో ఉన్నారు. ఆ విధంగా ఒక్కొక్క మాట వింటా ఉంటా అసలు వాళ్ళతో పోల్చుకుంటే నాకు చాలా చిన్నది అనిపించింది అప్పుడు. ఆ టయానికి వాళ్ళ మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అసలు చాలా బాధ కలిగింది. ఆ మాట లేదు, మనం ఎలాగైనా సరే డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పేసి. నెక్స్ట్ మా తల్లిదండ్రులు వచ్చారు, కలిసిన తర్వాత ఓకే మీరు వెళ్ళండి, నేను కొద్దిగా చూసుకొని వస్తాను అని చెప్పేసి అక్కడ వరకు అయిపోయింది. మీరు బాగా మారిపోయింటారు కూడా. బాగా మారాను. అప్పుడు మనం కొన్ని ఉసోదయ్య అని చెప్పేసి అమీర్పేటలోని బాగా ట్రెండ్ అయ్యేది అనమాట. ఆ కర్రీ పాయింట్ ఓపెనింగ్ నేను అప్పుడు స్టార్టింగ్. మన దగ్గర బాగా టేస్ట్లో అసలు చాలా బాగుండేది. అంటే గొప్ప చెప్పుకోవడం కదండి, జస్ట్ రియల్గా చెప్తున్నాను. అక్కడ టేస్ట్ బాగుండేసరికి అక్కడ నుంచి మన వాళ్ళు కొంతమంది తిని అప్పుడు విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళండి జాబ్ చేయడానికి. పర్సనల్గా కుకింగ్ చేయడం కోసం అని చెప్పేసి అప్పుడు అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడ పర్సనల్గా కుకింగ్ చేసేటండి. అక్కడికి వచ్చేసరికి నాకు మంత్లీ సాలరీ 30,000 వచ్చింది. 15 to 30 డబుల్ పెరిగింది అనమాట. అప్పుడు కరెక్ట్గా ఆవిడ ఎంపీ అయ్యే మూమెంట్. ఎంపీకి నాకు తెలిసి ఒక 1 year ముందు. సో మేడంకి మొత్తం మీరే కుక్ చేస్తారు? మొత్తం నేనే కుక్ చేస్తాను. డైలీ ఒక 28 months వరకు ఇలాగా పెట్టవలసి ఉంటుంది అన్నమాట. మేడంకి మొత్తం అంతా కుక్ చేసి ఇచ్చేటోని. అప్పుడు మేడం దగ్గర కుక్ చేస్తున్నాను, ఇలాగా విజయశాంతి మేడం దగ్గర చేస్తున్నాను అనేసరికి కొంచెం విలువ అయితే పెరిగింది. అయినా సరే జనాల దృష్టి ఎలా ఉండేది అంటే హోటలే కదా, వంట పుట్టే కదా, మాట చెప్పండి, వంట అతను కదా, వంటవాడు కదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడేటోళ్ళు అన్నమాట. సరే అయ్యింది కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే, మనకి అక్కడ తెలిసిన ఒక అతను ఉంటే ఆ తర్వాత నాకు కొన్ని ప్లేసుల్లోని ఒక అమ్మాయిని చూసి నాకు లవ్ లెక్క పుట్టింది అనమాట. ఒక అమ్మాయిని చూసి అంటేనే నేను యాక్టివ్ అయిపోయినా.
ఓకే, మరి లవ్ ఎట్లా పెద్ద లవ్ ఏం పెద్ద కలదు, డైరెక్ట్ గా వాళ్ళతో చెప్పేసి నేను ఇలాగా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి డైరెక్ట్ చెప్పేసినాం. ఆన్ ద స్పాట్ అంటే ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకి దగ్గర 2-3 సంవత్సరాల నుంచి నాతో పాటు జర్నీ చేసిన అతనే. ఓకే, ఆయన కూడా మాస్టరే, జర్నీ చేసిన అతనే. చెప్పన్నమాట ఎలాగ మళ్ళీ మీ చెల్లమ్మ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేదు మీ తల్లిదండ్రులు లేకుండా మేము ఇవ్వము అది ఇది అనేసి అన్నారన్నమాట. ముందు షాక్ కాలేదు, లేదు మామూలుగా మీ అమ్మలు రావాలి అయినా సరే మేము మాస్టర్కి ఇద్దాం అనేసి అనుకోవట్లేదు, ఇలాగా వాడు మాస్టరే కానీ మాస్టర్కి ఇద్దాం అంటే వంట మాస్టర్కి ఇద్దాం అనేసి అనుకోవట్లేదు, బయటకి ఇద్దాం అనేసి అనుకున్నాము అనేసి అన్నారు. మన కూడా నేను పౌరుషంతో నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా మా అమ్మలకి ఫోన్ కొట్టాను, నాకు 2 లేదా 3 నెలల్లో పెళ్ళి అయిపోవాలి, నువ్వు పిల్లని చూస్తావా, ఇక్కడ ఎవరొక్కరు తీసుకొచ్చి మళ్ళీ తాడి కట్టిమంటావా అని చెప్పేసి అన్న. ఇంకా అవతల మా వాళ్ళకి బాగా టెన్షన్ పెట్టింది అన్నమాట. జస్ట్ ఫొటోస్ ఆటి ఫోన్లో ఫొటోస్ ఆటి మామూలుగా పంపించేటోళ్ళు, ఏమని నచ్చిందంటే ఇంక ఇవన్నీ వద్దు మీరు చూడండి మీకు నచ్చితే నాకు నచ్చినట్టుగా అని చెప్పి ఇంక ఇమీడియట్లీగా విజయవాడ దుర్గం గుడి పైన మ్యారేజ్ అయిపోయిందండి. ఎవరితో? కెసింకోట అని చెప్పేసి మా విలేజ్ పక్కన మా అమ్మాలు సంబంధాలు చూసారు, అంటే అరేంజ్ మ్యారేజ్ కాదు, వాళ్ళ మన కోపంతో చేసుకున్నా అన్నమాట మ్యారేజ్. కోపం వస్తే ఇంట్లో కోపం వస్తే వాళ్ళకి నేను వాళ్ళ అన్నితో ఒకటే చెప్పాను, నేను 3 నెలల దాటి లోపలని అలా చూడు పెళ్లి చేసుకుని చూపిస్తానేసి అన్న. కరెక్ట్గా 3 నెలలు కాదు 2 నెలల 10 రోజులకి పెళ్లి చేసేసుకున్నా. ఎందుకు అంత పౌరుషం మీకు? అది ఇంకా అలాగ వచ్చేస్తుంది అప్పుడు. పిల్లలు కూడా అంతేనా ఇప్పుడు? అవును, రియల్ గా చెప్పాలంటే సేమ్ టు సేమ్ ఇద్దరు కూడా అంతే అండి. అసలు వాళ్ళు ఇప్పటికి కూడా సేమ్, ఇంకా నాకంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఒక్కసారి. మీకంటే ఎక్కువ అంతేలేండి, టెక్నాలజీ మారింది కదా, జనరేషన్ కూడా మారుతుంది. ఓకే, మరి పెళ్లి అంటే ఇంకా మరి పెళ్లి మ్యారేజ్ అయినప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ అనదర్ మ్యాన్. అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయినండి. ఏ విధంగా అంటే మళ్ళీ తర్వాత మేడం గారి దగ్గర జాబ్ మానేసాను. జాబ్ మానేసిన తర్వాత ఎందుకంటే మ్యారేజ్ టైంలో దగ్గర నాకు ఒక 3 మంత్స్ గ్యాప్ అనేది తీసుకున్నాం అన్నమాట. కొత్త మ్యారేజ్ కదా అని చెప్పేసి 3 మంత్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ 3 మంత్స్లోని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వేరే అతన్ని పెట్టుకున్నారు చెఫ్గానా. ఓకే, తర్వాత నేను మానేసి మళ్ళీ వేరే దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాను. ఓకే, వేరే దగ్గర జాబ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ నా సాలరీ వస్తే 40,000 వచ్చిందండి. 40,000 ఓకే, మళ్ళీ 10,000 పెరిగింది. ప్లస్ మ్యారేజ్ అయిన తర్వాత మనం హైదరాబాద్లో నేను ఒక రూమ్ తీసుకుంటే మినిమం 7,000 రెంట్ అండి. స్టార్టింగ్ 2,500 రూపాయలు చిన్న రేకుల సెట్లో ఉండేటోని. తర్వాత ఫ్యామిలీ వచ్చారు కదా అని చెప్పేసి నేను ఇల్లు తీసుకున్నాను, మంచి ఇల్లు లాంటిది కొద్దిగా తీసుకున్నాను. మంత్లీకి 7,000 దానికి ప్లస్ కరెంట్ బిల్ అని చెప్పి, తర్వాత వాటర్ బిల్ అని చెప్పి, గ్యాస్ బిల్లు, గ్యాస్కి కూరగాయలకి అవి ఇలాగ ఉండేదండి. ఇలాగ నాకు ఎప్పుడైతే ఒక 1.5 year 2 years గడిచిన తర్వాత ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అప్పుడు ఇంకా నరకం అనిపించండి. ఎక్సలెంట్. ఏ విధంగా అంటే అండి, నరకం అంటే ఏ విధంగా నేను చెప్తానంటే, మీరు ఎప్పుడైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి అంటే నా అనుభవం ప్రకారంగా మీకంటూ బ్యాక్గ్రౌండ్లోని కొంత అమౌంట్ అనేది ఉంటేనే చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్నాక తల్లిదండ్రులు అంటే అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ తొందర పెట్టడం వల్ల పిల్లలు పుట్టాక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి నా కొడుకు పుట్టాడు కూతురు పుట్టిందని చెప్పుకోవడానికి బాగుంది, కానీ వీళ్ళకి ఆ కంఫర్ట్స్ లెవెల్ లేకుంటే ఎలా ఇబ్బంది పడతారు అనేది అర్థం చేసుకోవట్లేదు. అది నేను మార్నింగ్ 7కి డ్యూటీకి వెళ్తానండి, మళ్ళీ ఈవినింగ్ 7కి వస్తాను అన్నమాట. మధ్యలో 1 hour 2 hours రెస్ట్ దొరికితే అక్కడ రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ పెట్రోల్ వేస్ట్ అనే ఉద్దేశంతో. నాకు వచ్చే సాలరీలోంచి దగ్గర 20,000 to 25,000 ఓన్లీ మెయింటెనెన్స్కే సరిపోయిందండి. ఏది కూరగాయలు కానీ పాల ప్యాకెట్లు కానీ వాటికి కానీ. పిల్లలు పుట్టిన తర్వాత ఓవర్ నైట్ ఎప్పుడు ఏ నైట్ ఎప్పుడు పడుకొని లేచి ఏడిస్తారో తెలియదు. సడన్ గా జ్వరం వస్తుంది, తీసుకుని హాస్పిటల్కి పోతే 2,000-3,000 ఖర్చు. నైట్ అంతా నిద్ర ఉండదు, మళ్ళీ మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్ళాలి. ఒకవేళ డ్యూటీకి వెళ్ళకపోతే సాలరీ కట్ అవుతుంది. సాలరీ కట్ అయిందంటే మళ్ళీ మనం ఫైనాన్సర్ పైన లేదంటే అప్పు తీసిరాయడము ఇలాగ మళ్ళీ వేరే దానిపైన ఆధారపడుతూ ఉండాలి. అదేవిధంగా నేను ఎంత సఫర్ అయినట్టు నాకు వచ్చిన సాలరీ నుంచి ₹1 కూడా మిగిలిది కాదు. ఇంక్లూడింగ్ నేను రియల్గా చెప్తానండి, అసలు ఎంత బాధ అనిపించింది అంటే నాకు జ్వరం వచ్చినా సరే నాకు 3 days 4 days జ్వరం వచ్చేసింది ఫుల్గా. జ్వరంతో కూడా నేను డ్యూటీకి వెళ్ళాను. మళ్ళీ సాలరీ రాకుంటే మళ్ళీ 5 రోజులు మనం సాలరీ పెడితే ఎక్కడ నా జాబ్ పోతుందో అని భయం. మళ్ళీ జాబ్ ఎత్తుకోవాలంటే మినిమం వస్తుంది జాబ్, కానీ ఒక 10 రోజులు 15 రోజులు టైం పడుతుంది. అదేవిధంగా మళ్ళీ 5 రోజుల సాలరీ కూడా కట్ అయిపోద్ది అనే భయం. సరే, ఇప్పుడు నేను మీ సైడ్కి ఒక క్వశ్చన్ వేస్తాను. పెళ్ళయ్యాక ఒక హస్బెండ్ అంటే ఒక అబ్బాయి లేకుంటే జనరల్గా వీళ్ళు ఏమంటారంటే మొగాడు ఇట్లా వర్క్కి వెళ్తారు కదా, ఎన్ని కాంప్రమైజెస్ ఉంటాయి? ఒక్కటండి, మనకంటూ ఉండి మనము మ్యారేజ్ చేసుకోవాలని చెప్పు మనం ఒకటి సింగిల్ బతుకునని చెప్పి ఎప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేనప్పుడు,
మనకి ₹1 కూడా మన బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఆస్తులు కూడా లేవు, మనము సపరేట్గా ఉన్నాం, ఓకే వస్తే వచ్చింది పోతే పోయింది అన్న స్టేజ్లో అయితే మాత్రం దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. వన్స్ మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ ఉండి ₹1 కావాలి అంటే ఓనర్స్కి కోపం వచ్చినా సరే భరాయించాలి. ఒకటండి, వాళ్ళు ఒకవేళ లేదు ఈ ఐటెం బాగోట్లేదు అనేసి నాకు మ్యారేజ్ కాకముందు రియల్ చెప్తారండి. మ్యారేజ్ కాకముందు ఏదైనా రెస్టారెంట్లో పని చేసినప్పుడు, మాస్టర్ మీరు పలానా ఐటెం చేశారు కదా దాంట్లోని అంత టేస్ట్ లేదంటే ఏంటి చెప్పండి. ఏం టేస్ట్ లేదు సార్, మీరు తినండి, మీరు తినండి సార్, మీరు తిని చెప్పండి నాకు ఎందుకు లేదు టేస్ట్, తినండి ఒకసారి మీరు తిని చూడండి, లేకపోతే మానేయండి సార్, నేను మానేస్తా డ్యూటీ. ఓకే, జస్ట్ ఇమీడియట్గా మానేసిన మళ్ళీ 10 రోజుల తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి. ఓకే. కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాస్టర్ పలానా ఐటెం బాగాలేదు, అవునా సార్, అవునా సార్, సార్ ఓకే సార్, నేను చూస్తాను సార్, నెక్స్ట్ టైం నుంచి మార్చుకుంటాను సార్ అంటే ఒక ఆటోమేటిక్గా మీకు మైండ్ చేంజ్ అయిపోతుంది. ఎక్కడ ఇబ్బంది పడతాము, ఎందుకంటే వన్స్ ఒకసారి జాబ్ మానేసి ఉంటే మినిమం 10 రోజులు 15 రోజులు ఖాళీగా ఉండాలండి. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడిపోతాం. ఆ టైంకి వాళ్ళకి బాగోదు, ప్రతిరోజు పాల ప్యాకెట్లు అని చెప్పి తర్వాత ఇంకా ఇప్పుడు చాలా ఇబ్బంది పడాలి. పండగలు వస్తే ఒకటి అమ్మాయి సైడ్ అంటే మీ వైఫ్ వాళ్ళ సైడ్ పెళ్లిళ్ళు ఉన్నా ఎక్కడున్నా అసలు చాలా ఇబ్బంది చేతో పోలేము. బట్ ఇవన్నీ బాగా చెప్పారు. మరి పెళ్ళి అయ్యాక ఏంటి అంటే పెళ్లి చేసుకునేటప్పుడు మీ వైఫ్ తో ఏం మాట్లాడుకున్నారు, ఎలా ముందరికి వెళ్దాం అనుకున్నారు? మాట్లాడుకునేది అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఒకటి వాళ్ళేమో ఇంటి దగ్గర హౌస్ వైపు, మనం తెచ్చి పెడితే తింటారు ఉంటారు, మనం ఏది చెప్తే అది ఇంకా వాళ్ళ వైపు అండర్స్టాండింగ్ ఏమీ లేదు. ఆ ఇంటికి యువరాని తను బయటికి వెళ్ళి ఫైట్ చేసి సంపాదించాలి సింపుల్ గానా. దీని తర్వాత నేను అలాగ జాబ్ చేసుకుంటూ తర్వాత కొంత అమౌంట్ నేను నా వరకు నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో వేసుకున్నా. దగ్గర ఒక సేవింగ్స్ ఒక 4-5 లక్షల వరకు అమౌంట్ వేసుకున్నాం. దాని తర్వాత తెలిసిన చుట్టాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా నా దగ్గర ఒక 5-6 లక్షల రూపాయల వరకు కూడా అప్పు చేశాను. ఎందుకు చేయవలసింది, నేను ఒక టేక్ అవే కౌంటర్ పెడదామని ఉద్దేశంతో. హోటల్ ఎట్లా ఉన్నారు కాబట్టి ఉన్నాను కదా, నేను దగ్గర టేక్ అవే కౌంటర్ పెడదామని చెప్పేసి మొత్తం ఒక 10 నుంచి 11 లక్షల రూపాయలు అమౌంట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశానండి. ఎస్ఆర్ నగర్ లోని బీకే కూడా పార్క్ రోడ్ లో ఒకటి పెట్టాను. అప్పట్లో సెలబ్రిటీ అంటే మంచి ఫేమస్ అనమాట. ఆ సెలబ్రిటీ ఎవరో కదా నాదే. అప్పట్లో సెలబ్రిటీ అని చెప్పేసి తర్వాత మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో కూడా అన్నపూర్ణ రెస్టారెంట్ అని చెప్పేసి పెట్టాను. యాక్ట్ ఫైబర్ ఆఫీస్ పక్కదే, అది కూడా నాదే. పెట్టాను. తర్వాత మనకి సనత్ నగర్ లో స్వామి థియేటర్ పక్కనే ఒక పాయింట్. ఇవన్నీ బ్రాంచెస్ అనమాట. సెలబ్రిటీ అనేది ఒక బ్రాంచెస్ కింద బాగా నడిపించడం. డైలీ 1.5 lakh కౌంటర్ అనేది వచ్చిందండి. 1,50,000 కౌంటర్ డైలీ అంతా కలిపి సూపర్ బిజినెస్ జరిగేది అనమాట. మధ్యలో ఒక బ్రోకర్ ఎంటర్ అయ్యాడు. నా జీవితం మొత్తం తలకిందులు అయిపోయింది అనమాట. ఆయన ఏమన్నా అంటే చాలా సింపుల్ గానే, ఓకే నాగేశ్వరరావు నీకు మంత్లీకి వచ్చేసరికి ఎంత వస్తుంది అనేసి అన్నాను. నాకు వస్తుందని నెలకు 1 లక్ష రూపాయల వరకు ఎలాగ వస్తుంది, బాగానే వస్తుంది అనేసి అన్నాను. ఓకే అంటే ఆ బ్రోకర్ నాకు ఫస్ట్ నుంచి తెలుసులేండి. ఆయన ఏమన్నాడంటే ఓకే అయితే ఓ ప్లాన్ చేద్దాం, నీకు మంత్లీ 1 lakh వస్తుంది కదా, దీన్ని మనం వేరే వాళ్ళకి సబ్లీజ్కి ఇద్దాం అనేసి అన్నారు. నీ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఎక్కువగా కష్టపడకుండా దాన్ని వేరే వాళ్ళకి సబ్లీజ్కి ఇద్దాం అనేసి అన్నారు. ఫ్రాంచైజ్ కదండి, సబ్లీజ్ అనేది డైరెక్ట్గా మనం ఓనర్ దగ్గర నుంచి లీజ్ తీసుకుంటాం కదండి, మళ్ళీ మన దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక లీజ్ తీసుకుంటాం. సబ్లీజ్కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు జస్ట్ మామూలుగా అగ్రిమెంట్ రాశారు. నేను అంతగా చదువుకోలేదు, వీళ్ళ మీద నమ్మకాలతో జస్ట్ మామూలుగా సంతకం పడేసాను. సబ్లీజ్ అని చెప్పేసి అయిపోయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా ఓనర్స్కి కనెక్ట్ అయ్యారు. అంటే ఈ బిల్డింగ్ సెటర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్కి కనెక్ట్ అయ్యారన్నమాట. ఏ విధంగా కనెక్ట్ అయ్యారంటే, ఏమండి మీకు నాగేశ్వరరావు 12,000 రూపాయలు రెంట్ కడుతున్నాడు కదా, నేను మీకు 24,000 ఇస్తాను రెంట్. అదేవిధంగా మీకు అడ్వాన్స్ అవుతుంది 1,50,000 ఇచ్చాడు కదా, నేను మీకు 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను అండి, మీకు తెలియకుండా నాకు సబ్లీజ్కి ఇచ్చాడు, ఇదిగోండి చూడండి అగ్రిమెంట్ అని చెప్పేసి మేము సబ్లీజ్ అతను ఇచ్చిన అగ్రిమెంట్ అంతా చూసుకొని ఆ ఓనర్ మైండ్ ఫ్రెష్ చేశారు. అబ్బా డబుల్ రెంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే నా మేన చీటింగ్ కేసు పెట్టారన్నమాట, లాయర్ నోటీస్ పంపించి. మాకు తెలియకుండా అప్పుడు నాకు ఇవన్నీ తెలదు, ఎలా ఓనర్తో చెప్పాలా, ఓనర్తో చెప్పి మళ్ళీ సబ్లీజ్కి ఇవ్వాలా, అసలు ఏంటి ఇవన్నీ నాకు పూర్తిగా అసలు అంత అవగాహన లేదు స్టార్టింగ్. సరే అది ఎలాగలాగా అయిపోయింది కదా అని చెప్పేసి, సార్ ఏంటి సార్ ఇదేంటి సార్ మళ్ళీ చీటింగ్ కేసు, అవునప్పా నాకు తెలియకుండా నువ్వు ఎలాగ ఇస్తావు అనేసి అన్న. సారీ సార్ నాకైతే తెలియదు, లేదు నీ అగ్రిమెంట్ అయితే నేను క్యాన్సిల్ చేశాను, వాళ్ళకి ఇస్తాను, నువ్వు ఖాళీ చేశానేసి అన్నారు. ఇంక ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆటోమేటిక్గా నేను
ఖాళీ చేశాను. మరి అంటే ఎంతో ఇష్టంతో మొత్తం ఒకటేసారి పడ్డా తర్వాత కూడా వాళ్ళ దగ్గర నా దగ్గర 8 లక్షల రూపాయల సామాన్లు ఉండిపోయానండి. నేను ఆ సామాన్లు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. సామాన్లు తీసుకుందాం అంటే ఓకే అది అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ఏదో మేము పే చేసేస్తాం అనేసి అన్నారు. ఎవరు మన దగ్గర ఎవరైతే సబ్లీజ్ తీసుకున్నారో వాళ్ళు. ఓకేనైతే నాకైతే అమౌంట్ అయితే ఇచ్చేయండి, ఇంకా నేను వెళ్ళిపోతాను, బాగానే చేశారు అది అని చెప్పి కొన్ని గొడవలు తిట్లు కొట్లాట్లు ఇవన్నీ జరిగిన తర్వాత ఓకే ఇచ్చేస్తానేసాను. కానీ అప్పటికిప్పుడు కూడా అమౌంట్ ఇవ్వలేదు, ఇప్పటికీ కూడా స్టిల్. కానీ అమౌంట్ ఇవ్వకుంటే వాళ్ళు ఏ విధంగా సతాయించారంటే, మనకి బోరబండ్లోని తర్వాత యూసఫ్లో కొంతమంది రెవడీసీలు ఉన్నారు, పేర్లు ఎందుకండి చెప్తున్నా. అక్కడ వాళ్ళని పెట్టి మనకి కొద్దిగా బెదిరింపులు, ఏంది అమౌంట్ అడుగుతున్నా ఉంటా, సామాన్లు ఎవరు డబ్బులు ఎవరు, ఏం చేసుకుంటావు చేసుకో, ఏ పిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకొని నీ ఇష్టం అది ఇది అన్నట్టుగా మాట్లాడేసరికి తర్వాత ఏం చేయాలో అర్థం కాక నేను కూడా మళ్ళీ కొంతమంది రెవడీసీలను అప్రోచ్ అయ్యాను. అంతే, నేను కూడా ఏం తగ్గేది లేదని అన్నట్టుగా వాళ్ళ దగ్గర అలాగైనా సరే అమౌంట్ వసూలు చేసుకోవాలని చెప్పేసి, అప్పట్లో నాకు స్విఫ్ట్ డిజైర్ కారు ఉండాలి, మారుతి ఓమ్ని ఉండాలి, ప్లస్ పల్సర్ ఒక 220 ఉండాలి, ఇవన్నీ కూడా తాకట్లు పెట్టాను. ఓకే, మా భార్య మళ్ళీ పుస్తకాలు కూడా తాకట్టు పెట్టాను. దేనికోసం? వాళ్ళకి తినిపించడానికి, తాగిపించడానికి, మళ్ళీ వాళ్ళకి రౌడీలకి మళ్ళీ డీజిల్ ఖర్చు, ఇవన్నీ కూడా. లాస్ట్కి నా పరిస్థితి ఎలా అయిందంటే అమౌంట్ కూడా వసూలు కాలేదు, ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్టుగా అయిపోయింది. ఓకే, ఎంత దారుణంగా అంటే ఇంకా లాస్ట్కి ఎంతవరకు సంపాదించుకొని ఎంతవరకు పేరు సంపాదించి ఎంత హై క్లాస్లోకి వెళ్ళాను, ఒక్కటేసారి కిందన పడ్డానండి అసలు. లాస్ట్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నా. అయ్యా, ఏమైందన్న అక్కడ? సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నా, కత్తి పెట్టి కోసేసుకున్నా ఇక్కడ మొత్తం పేకమైన అంతలాగా. అసలు ఎలాగంటే అండి, అసలు మొత్తం జీరో అండి. ఎన్నో రోజుల నుంచి కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి ఖర్చు పెట్టి ఒకటేసారి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డది టక్కున ఒక రేంజ్లోకి వెళ్ళి ఒకటేసారి జీరో అండి. తిప్పి కొడితే 2000 రూపాయలు కూడా నాకు దొరకలేదు. ఎక్కడ 2000 కోసం కొక్కుర్తి పడ్డాను నేను. ఇక్కడ ఏంటి, అందరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఏం చేయాలో పరిస్థితి అర్థం కాక తర్వాత చాలా వరకు వాళ్ళ దగ్గర 20,000, వీళ్ళ దగ్గర 30,000, వీళ్ళ దగ్గర 30,000 ఇలాగ అప్పులు చేసేసి ఏం చేయాలో అర్థం కాక ఇంకా అక్కడి నుంచి వదిలి ఉన్న ఊర్లో అడిగిపెట్టాను. అప్పుడు హైదరాబాద్ వదిలేసి. ఓకే, కానీ మాటలో మాట వాళ్ళు ఎంత డబ్బు ఇవ్వాలి ఆ రోజు? దగ్గర 8 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎంత డబ్బు అది కాకుండా ఖర్చు పెట్టారు? నేను అది కాకుండా తిరిగి ఇంకొక 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. 14 లక్షలు. అలా కాకుండా 14 లక్షల రూపాయలు ఇది కాకుండా మన హోటల్ డైరెక్ట్ గా నేను సబ్లీజ్ ఇవ్వకుండా సేల్ చేసుకుంటే దగ్గర 20 lakhs వస్తుందండి. అది మొత్తం అంత బాగా బిజినెస్ డెవలప్మెంట్ చేశాను అన్నమాట. 34 లక్షలు మొత్తం. అసలు చాలా 34 లక్షలు ఈజీగా 2 కోట్లు కావా? హ్యాపీగా అండి, సింపుల్గా 2 కోట్లు సింపుల్గా అయితే అప్పట్లోని లాస్ అయ్యి ఎంత ఏడ్చి అసలు ఇంకా ఈ టైంకి కొల్లంటే నీళ్ళు కూడా రావండి నాకు రావు. ఎంత అంటే అప్పట్లోనే నేను, మీరు చెప్తే నమ్మరు, ఎవరికైనా ఏదైనా జరిగింది సంథింగ్, ఒక సీరియల్ చూసినా సినిమా చూసినా సరే టకమని ఏడ్చేటండి. ఇప్పుడు నా కళ్ళ ముందు ఎవరైనా సరే పోతున్నా సరే జస్ట్ ఏదో మాట్లాడుతుంటే కొల్ల నీళ్ళు రావన్నమాట. అంటే అంత గట్టిగా అయిపోయింది అసలు. ఎలాగంటే నేను మనసు అసలు చాలా దారుణం అండి అసలు. అందుకనేసి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాధారణంగా ఎవరు నమ్మను, 99% అసలు ఎవరు. ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఆ రోజు మీరు గొంతు కోసుకొని చనిపోవాలనుకున్న రోజు మీ భార్య ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఏమవుతారు మీరు అలా చేసుకుంటే? కరెక్ట్ అండి, నేను కూడా అదే ఆలోచించాను. కానీ నాకు ఇంకా వేరే ఆప్షన్ దొరకలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడిన డబ్బులు పోనీ 10 లక్షల్లో నుంచి 5 లక్షలు పోయింది అనుకోండి, ఒక 5 లక్షలు ఉందనే ధైర్యం. 5 లక్షల నుంచి 2.5 లక్షలు పోయింది అనుకోండి, అదొక ధైర్యం. అలా కాకుండా నేను సంపాదించింది కూడా పోయి మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయాను. నేను మైనస్లో అంటే అప్పులో కూరుకుపోయాను. అసలు ధైర్యం ఎలా వచ్చిందన్నా? ఎలాగంటే ఇంకా అసలు వంట చేసేటప్పుడే నూనె పడుతుందని భయపడతాము. నాకు అలాగే వంట చేస్తూ చాలా కాలండి. ఇదిగోండి ఇవన్నీ కటింగ్ ప్రేమతో చేసే పని కాబట్టి తీసుకుంటాము కాదు. అవును, ఇది ఇక్కడ అయిన గాయాన్ని ఇక్కడ ఎట్లా చేసుకున్నారు? అసలు చాలా దారుణం అసలు. ఎలాగంటే అసలు మళ్ళీ అది కోలుకోలేక దగ్గర 1 year ఇంట్లో నుంచి బయటికి రాలేదండి నేను. మాటలు వచ్చాయా మీకు? వచ్చాయి. తర్వాత కుట్లు వేసారన్నమాట ఇక్కడ. కుట్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ దీనికోసం కూడా నా మీద కేసు అయ్యిందండి. ఎందుకంటే మనంతటా మనం సూసైడ్ చేసుకునే సరే కేసేనంట. దరిద్రం చాలా పెద్దగా ఉంది. మళ్ళీ మనంతటా మనం సూసైడ్ చేసుకోవడం కూడా కేసు అని చెప్పి మళ్ళీ నా మీద కేసు అయింది. ఎవరు పెట్టారు? హాస్పిటల్ వాళ్ళు. జస్ట్ హాస్పిటల్ వాళ్ళు కదండి. జస్ట్ అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఏం కేసు, సూసైడ్ కేసు అనగానే ఆటోమేటిక్గా మనల్ని పోలీసు వాళ్ళు పిలుస్తారు. పోలీసు వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ కేసు అని చెప్పేసి మళ్ళీ కేసు పెట్టారు. అప్పుడు బెయిల్కి ఒక 15,000 రూపాయలు ఎంత ఖర్చు అయిందండి అప్పుడు. జస్ట్ మామూలు స్టేషన్ బెయిల్ లెక్కనే. మరి ఇన్ని దారుణాలు చూసాక జీవితం మీద అంటే ఒక నమ్మకం అయితే పోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఎవ్రీడే కుకింగ్ ఛానల్, నాగేశ్వరరావు గారు, మీ తర్వాత మీ అమ్మాయి గారి గురించి కూడా ఇంత మంచిగా చెప్పుకుంటున్నారే, ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుంది? ఈ లైఫ్ రావడానికి కారణం ఏంటంటే
నేను ఫస్ట్ నాకు ఇలా జరగబెట్టుకే మంచి అనేసి అనుకున్నాను నేనైతే. ఓకే, ఫస్ట్ నాకు ఇలా జరిగింది కాబట్టే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగలిగాను, ఈ స్టేజ్లోకి రాగలిగాను, ఇంత అమౌంట్ కూడా సంపాదించడానికి కారణం కూడా నాకు ఇలా జరిగింది మంచి అనేసి నేనైతే అనుకుంటున్నాను. చెడు అనేసి మాత్రం ఇప్పుడు అనుకోవట్లేదు, అప్పుడు అనుకునేటోని, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా మంచి అనేసి. మరి ఆ రోజు అన్ని సర్దేసుకుని ఊరికి వచ్చేసి సెటిల్ అవుదాం అనుకున్నారు కదా, మరి మీ వైఫ్ ఏం అడగలేదా? అడిగారండి. ఇంకా చిన్న చిన్నగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గొడవలే వస్తూ ఉంటాయి. నువ్వు ఇష్టసారంగా వాళ్ళకి పెట్టావు, వీళ్ళకి పెట్టావు, వీళ్ళకి తాపించావు, వీళ్ళకి తినిపించావు, అదంతా చేసుకుంటే కనీసం ఆ డబ్బులనే సరే పోనీ, ఆ డబ్బులు వసూలు చేయకుండా ఉన్నా సరే వదిలేసి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వదిలేసినా సరే కనీసం మనకి ఈ అమౌంట్ అయినా సరే, మనకి ఈ డబ్బు బంగారు ఈ కార్లు ఈ బండి ఏదో కనీసం ఇదైనా సరే మిగిలిన అవి వసూలు చేసుకోవడం కోసం చెప్పేసి దీన్ని కూడా ఖర్చు పెట్టావు, ఇప్పుడు మొత్తానికి రోడ్డుని పడ్డావు అని చెప్పేసి అత్తవారి తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి చాలా వరకు గొడవలేనండి. ఇంకదంతా అసలు చాలా దారుణం అన్నమాట. తర్వాత కూడా ఇంక ఏం చేయాలో అర్థం కాక దగ్గర ఒక 1 year అండి ఇంట్లో ఉండిపోయాను. కానీ ఊర్లోని నాకు బెనిఫిట్ ఏంటంటే అండి, మనం ఎక్కడైనా సరే సిటీలో ఉన్నాము అంటే 2000 రూపాయలు 1000 రూపాయలు కిరాణా కావాలంటే ఎవరు కూడా అప్పు అనేది ఎవరు. ఊర్లోని ఏంటంటే మాకు ఏదో కొంచెం పొలము ఏదో ఓన్ హౌస్ ఉన్న ఊరు కనుక 1 నెల 2 నెలలు 3 నెలలు మనకి ఏదైనా తిండికి కిరాణా కానీ కూరగాయలు కానీ ఏదైనా అడిగినా సరే ఆటోమేటిక్గా మనకి ఎవరో ఒకరు ఇస్తానే ఉంటారు. ఒక మమకారం ఊర్లో ఉంటారు. అప్పట్లోని మొత్తం లాస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర కూడా నాకు కనీసం 1000 కానీ ఇంట్లో చుట్టాలతో సహా ఇంటి దగ్గర కూడా ఊర్లోని కూడా అందరూ కూడా ఎలా చూసారంటే చాలా చీఫ్గా కుక్క కంటే కూడా దారుణంగా చూసారు. అప్పుడు నా దగ్గర ₹1 లేదు కనుక, ₹1 కూడా లేదు కనుక ఎంత దారుణంగా చూసారు, చాలా దారుణంగా చూశారు స్టార్టింగ్లోని. తర్వాత లేదు నేను మీరు ఇక్కడ ఉండండి, మళ్ళీ ఫ్యామిలీని తీసుకెళ్ళి నేను అక్కడ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఉండలేని చెప్పేసి ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే ఎత్తుకోవడంతో మళ్ళీ నేను ఒక్కనే ఫ్యామిలీని ఇక్కడ ఊర్లో పెట్టి నేను ఒక్కనే మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాను ఒక్కరే జాబ్ చేసుకోవడం కోసం. మళ్ళీ వంటే ఓకే. నేను దగ్గర 4-5 సంవత్సరాలు సుఖపడిపోయాను మంచిగా హోటల్ సాటి పెట్టి, అయినా మళ్ళీ మొదలుకు వచ్చాను. మళ్ళీ జాబ్ చేసుకుంటూ మళ్ళీ 40,000 రూపాయల శాలరీ 50,000 రూపాయల శాలరీతో మళ్ళీ అలా డెవలప్మెంట్ అవుతా తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ జాబ్ ఒక 4-5 years చేశాను. 4-5 years. ఈ 4-5 years లో మళ్ళీ మిగిలించుకున్నారా? మళ్ళీ మిగిలించుకున్నాను. ఇంటికి ఎంతో కొంత పంపించేటోని పాతి చిన్నగా 10,000 20,000 అప్పులు ఉంటాయి, అలా నిదానంగా తీర్చుకుంటూ మన పని మనం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉండేటండి. కానీ మళ్ళీ నా ఫ్యామిలీని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే మాత్రం అసలు మళ్ళీ ₹1 మిగలకుండా పోను. ఓకే, నేను ఒక్కనే సింగిల్గా వెళ్ళాను. నేను సపరేట్గా రూమ్ కూడా తీసుకోలేదు. హోటల్స్ వాళ్ళు ఏదైతే రూమ్ ప్రొవైడ్ చేశారో దాంట్లోనే ఉండేటోని ఖర్చు తగ్గించుకోవడం కోసం. ఓకే, బట్ అంటే ఒక విషయం అన్న, అంటే ఒక ఏరాలో వంట నేర్చుకున్నారు, ఒక ఏరాకు వచ్చేసరికి డబ్బులల్లో పోగొట్టేసుకొని ఓనర్ నుంచి మళ్ళీ డౌన్ అయిపోయారు, మళ్ళీ పోయి అదే కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ధైర్యం ఎలా ఉండేది? ధైర్యం అంటే అసలు బయటికి చెప్పలేమండి. చాలా ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు ఏంది అసలు మనం ఎక్కడికో వెళ్ళి అసలు నా దగ్గర పనిచేయలు కూడా వాళ్ళు సార్ అని చెప్పి పిలిచేటోళ్ళు కూడా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వంట చేస్తూ ఉంటే నా అంతటి నాకే విరక్తి పుట్టేది. పని మనం ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే సంపాదించుకోవాలి కానీ అని చెప్పేసి ఇంకా సిగ్గు సరము ఇంక ఇవన్నీ ఇడిచిపెట్టినా పక్కకి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ నాది జాబే మాస్టర్ డ్యూటీ. నేను పుట్టడమే నేను రెస్టారెంట్ మీ డబ్బు మీ చెయ్యి అది అంతే. మళ్ళీ మళ్ళీ జాబ్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ జాబ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ రూపాయి సంపాదించుకుంటూ చిన్న అప్పులు ఏమైనా ఉంటాయి అవన్నీ తీర్చుకుంటూ కూడా అప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఈ అమౌంట్ వస్తుందని తెలియదండి. రియల్గా నాకు ఇంత అమౌంట్ వస్తుందా అనేసి కూడా అనుకోలేదు. నేను ఎలాగ ఆలోచించటంటే ఓకే నేను జాబ్ చేస్తే నాకు ఒక 50-60 వేలు వస్తుంది, దానికి తోడు ఇంకొక 20-30 వేల రూపాయలు యూట్యూబ్ ద్వారా సంపాదించుకుంటే నాకు చాలు అనే చాలు అని చెప్పి వన్స్ యూట్యూబ్లోకి వెళ్ళానండి. నేను వెళ్ళి చిన్నగా నాకు OnePlus ఫోన్ ఉండాలన్నమాట. OnePlus ఫోన్తో జస్ట్ వీడియోలు తీసుకుంటూ దానికి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకుంటూ అలా ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క హోటల్లో చేసే వీడియోస్ని పెట్టుకుంటూ వెళ్తూ ఉండేటండి. 2 నెలలు 3 నెలలు చేసేసరికి వీడియోస్ అయిపోయినాయి. మామూలుగా ఒక కర్రీ పాయింట్లో రెస్టారెంట్లో ఎన్ని పెడతారు చెప్పండి, మహా అయితే ఒక 100 ఐటమ్స్ లేదంటే 150 ఐటమ్స్, ఇంకా అంత మించి ఉండవు. ఇంకా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ పెట్టాలంటే దానికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ అక్కడ ఉండవు. నేను ఓనర్ చాలా మంచి అతను అన్నమాట, ఆయన హైదరాబాద్లోని. ఆయనతో డీల్ ఎలా కుదిరించుకున్నా అంటే, సార్ ఏదైనా కొత్త రెసిపీ నేను తయారు చేస్తాను, దానికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయట నుంచి నా అమౌంట్ పెట్టి నేను తెచ్చుకుంటాను, కానీ గ్యాస్ కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడా మీ దగ్గర నుంచి వాడతాను, మీరు ఆ రెసిపీని అమ్మి ఆ క్యాష్ మీరు తీసేసుకోండి అనే ఆ విధంగా డీల్ మాట్లాడుకోం. ఓకే అనేసి
అప్పుడు నేను బయట నుంచి కొన్ని ఐటమ్స్ మటన్ అని చెప్పి కొన్ని పీతలు అని చెప్పి ఇలా రకరకాల వంటలు పెట్టడం వల్ల అలాగలా కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పటికి 1.5 year తర్వాత. ఓకే. ఫస్ట్ మామూలు 6 monthsగా నాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. అప్పటికి నెలకు ఒక 2,000 3,000 వస్తుంది. అసలు ఇదేంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా 30,000 40,000 50,000 లక్ష రూపాయలు అని చెప్పేసి విన్నాను. మరి దానిగా 3,000 4,000 రూపాయలు ఒక్క 2-3 వీడియోస్ డబ్బులు కూడా రావట్లేదు అసలు ఏంటి అనేసి అనుకున్నాను. అసలు చాలా దారుణంగా ఫీల్ అయ్యాను అనమాట. కొన్ని రోజులు చేద్దామా వద్దా తర్వాత స్టార్టింగ్లో కామెంట్లు నాకు రియల్గా చెప్పాలంటే చదువుకున్న తొక్కు కనుక కొన్ని పదాలు నేను చిన్నప్పుడు మేడపై నుంచి పొడిపడ వల్ల నాలుగు అనేది కట్ అయిపోయిందండి. ఓకే. నాలుగు కట్ అయిపోయి కింద పొడిపోయింది. అది అవునే ఇక్కడ చూస్తే మీకు కటింగ్ కనిపిస్తుంది లేదు, లైట్ కటింగ్ కనిపిస్తుంది. కింద పడిపోతే ఆ నాలుగుని అప్పటికప్పుడే పక్కన హాస్పిటల్ అన్నమాట తీసుకెళ్ళి ఇమీడియట్గా కుట్లు వేశారు నాకు. ఓకే. ఇమీడియట్గా తీసుకెళ్ళి కుట్లు వేశారండి. ఇదిగోండి అవును ఇక్కడ కటింగ్ ఉంటుంది అన్నమాట, చిన్న కటింగ్ ఉంటుంది ఇంకప్పటికి. అందువల్ల నాకు కొన్ని పదాలు నోరు తిరగదు అనమాట. ఓకే. కొన్ని పదాలు నోరు తిరగదు. అలాగే ఎక్కువ కూడా చదువుకోలేదు. కొన్ని ఇంగ్లీష్ మాట్లాడడం కానీ అది కానీ చిన్నగా రావన్నమాట. అప్పటికి నాకు స్టార్టింగ్లో ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో ఛానల్లో అప్పటి నుంచి కామెంట్లు ఎక్కువ స్టార్ట్ అయినాయండి. నెత్తి వస్తుందనేసి కాదు, నీకు ఆ పదమే బలకుండా రావట్లేదు, నీకు యూట్యూబ్ ఛానల్ అవసరమా, ఫస్ట్ పోయి పక్క పోయి చదువుకోపో, గట్లా చేసుకోపో, దాన్ని అలా కాదురా బాబు ఎలా పిలుస్తారో తెలిస్తే నువ్వు వీడియో చేయలేదంటే మానే, అలాగే రకరకాల కామెంట్లు చాలామంది వల్గర్గా పెట్టారు అలాగే పెట్టారు. తర్వాత మానేద్దాం అని చెప్పేసి దగ్గర నేను 15 రోజుల వరకు వీడియోస్ తీయలేదండి. మళ్ళీ కొన్ని పెద్ద ఛానల్స్ అటు చూసిన తర్వాత వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే వల్గర్గా కామెంట్లు వచ్చేటివి. వాళ్ళు నాకు కొన్ని చెప్పేటోళ్ళు. ఇంకా సోషల్ మీడియా అన్న తర్వాత కామన్ అండి అని చెప్పేసి కొంతమంది లేడీస్ ద్వారా కానీ జెంట్స్ ద్వారా కానీ ఈ మాటలు విన్నాను అన్నమాట. అప్పుడు మళ్ళీ నాలో మళ్ళీ వస్తాం వచ్చింది. ఆహా ఓకే, ఈ ఫీల్డ్ ఎంత రైట్ ఈ సోషల్ మీడియా ఫీల్డే ఎంత, ఒకరు మంచి వాళ్ళు ఉంటారు ఒకరు చెడ్డలు ఉంటారు, కొన్ని లక్షల మంది చూస్తారు, ఒక్కొక్కటి మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది, కొంతమంది మంచిగా ఆలోచిస్తారు కొంతమంది చెడుగా ఆలోచిస్తారు, ఎవరి మార్గాన్ని వాళ్ళు పోనీ అని చెప్పేసి వదిలేయడం అని చెప్పేసి నా మార్గాన్ని వీడియోలు చేసుకుంటూ పోతానే ఉన్నాండి. ఓకే. కరెక్ట్గా ఒక 1.5 year తర్వాత చికెన్ దమ్ బిర్యానీ టక్కన లేపేసింది అనమాట. నేను చికెన్ బిర్యానీ ఎప్పుడైనా వ్యూస్ ఇస్తాయి. చికెన్ దమ్ బిర్యానీ ఒక లెవెల్లోకి లేపేసింది. లేపినప్పటి నుంచి ఇంకా మంచి కామెంట్లు స్టార్ట్ అయినండి. ఇంకా ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ రాలేదు. ఇంకా స్టిల్ ఆ రోజు స్టార్ట్ అయిన రీచ్ ఇప్పుడు కూడా తగ్గలేదండి. ఇంకా అలా పెరుగుకుంటూ వస్తూనే ఉంది. 5 లక్షలు అయ్యారు. ఇప్పటికి కూడా 5 లక్షలు మొన్న 5 లక్షలు రీచ్ అయ్యారు. గమనించారా మీ లైఫ్ లో? ఫస్ట్ బాగా కష్టాలు చూస్తారు, తర్వాత బాగా సక్సెస్ చూస్తారు. ఈ కష్టాలప్పుడు భయపడినారంటే అక్కడికే అయిపోతారు. కానీ భయపడకుండా నమ్మకంతో ముందరకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు హైలైట్ అవుతున్నారు. ఓకే. మరి ఈ కుకింగ్ ఛానల్లో ఎవ్రీడే కుకింగ్ అని పెట్టాలని నేమ్ ఎందుకు వచ్చింది? నేను చాలా వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే కానీ అన్నీ చూసినప్పుడు కూడా అందరూ వాళ్ళ పేర్లు ఇలాగా పెట్టుకుంటూ ఉన్నారండి. నేను నా పేరుని పెట్టుకోవాలంటే ఏమని పెట్టాలి, నాగేష్ చెఫ్ అని పెట్టాలా, నాగేశ్వరం పెట్టాలా? చాలా మందికి మీ పేరు కూడా తెలీదు. ఎవ్రీడే కుకింగ్ ఎవరే ఎవ్రీడే కుకింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవ్రీడే కుకింగ్. అవును. నేను ఆ విధంగా నాకు సరే ఏం పెడదాం అని చెప్పి ఆలోచించినప్పుడు ఎవ్రీడే కుకింగ్, ప్రతిరోజు వంట, నాకు తెలుగు ఎక్కువ వచ్చింది, ప్రతిరోజు వంట అని చెప్పేసి పెడదామని చెప్పేసి అనుకున్నా. ప్రతిరోజు వంట లేదంటే ప్రతిరోజు వంటలు అని చెప్పి పెడదాం అనేసి అనుకున్నాను. దాన్ని చూస్తే తెలుగులోని టైప్ చేసి పెడితే అంత లుకింగ్గా లేదు. ఓకే. దాన్నే ఇంగ్లీష్లో చూస్తేనేమో ఎవ్రీడే కుకింగ్ అని చెప్పేసి ఉంది. మీకు నచ్చింది. ఓకే బాగానే ఉంది అని చెప్పేసుకుని ఇమీడియట్గా ఇంకా నేమ్ని పెట్టాను. ఇంకా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఛానల్ ఎప్పుడైతే క్రియేట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా నేమ్ అనేది అసలు చేంజ్ చేయలేదండి. ఓకే. మరి యూట్యూబ్లో సక్సెస్ అవుతున్నప్పుడు కొంతమంది వస్తారు, ఈ ఛానల్ మాకు ఇచ్చేసాయి మేము పెట్టేసుకుంటాము. చాలామంది అండి ఈ ఛానల్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే, బ్రో మీకు మంత్లీకి ఇంత వస్తుందని చెప్పేసి నా రెవెన్యూ నేను ఏది దాచుకోకుండా డైరెక్ట్గా చూపించేస్తాను. చూపించేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటేనేమో, సరే మీకు ఇంత వస్తుంది కదా, నీకు స్టార్టింగ్ నేను ఒక బిజినెస్ పార్ట్నర్లకు చేసుకుందాం. బిజినెస్ పార్ట్నర్ అంటే నీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని కూడా పార్ట్నర్లకు చేసుకుందాం, దానికి నేను మీకు 30 lakhs ఇస్తాను. ఓకే. నేను మీతో పాటు పార్ట్నర్, వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో ఇద్దరం షేర్ చేసుకుందాం అనేసి అన్నారు. నేను ముందుకు పోలేదండి, ఎందుకంటే మనకు అవసరం కాదు. నాకు అవసరం అయితే రియల్గా నేను వెళ్ళేటోనేమో చెప్పలేను. ఎందుకంటే ఆ టైం వాళ్ళు అడిగే టయానికి కానీ నేను యూట్యూబ్ ఎప్పుడైతే వన్స్ సక్సెస్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అమౌంట్ కోసం ఎప్పుడు అంత ఎమర్జెన్సీ పర్లేదు. నాకు చాలా బాగుందండి రియల్గా చెప్పాలంటే మాత్రం యూట్యూబ్ ద్వారా చాలా. మరి అంటే మీ ఇంట్లో ఒక యూట్యూబర్ క్రియేట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంది మీ రిలేటివ్స్ ఉంటారు అండ్ ఒకప్పుడు ఒక విషయం చెప్పండి రండి,
చుట్టాలు కానించి వాళ్ళు కానించి కానీ కనీసం 2,000 రూపాయలు 1,000 రూపాయలు అడిగినా సరే ఎవ్వరు ఇవ్వలేదు. యూట్యూబ్ ఇప్పుడు స్టార్టింగ్లోని నేను అక్కడ హోటల్ ఫీల్డ్లోని జాబ్ చేసేటప్పుడు కానీ లేదంటే నేను ఊర్లోకి వచ్చి ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా సరే ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏ విధంగా అంటే ఊర్లోకి వచ్చిన తర్వాత ఈడ వంట మాస్టరా వాళ్ళు హోటల్లో చేస్తాడు అచ్చే అది ఇది అని ఎలా అసహ్యంగా చూసేటోళ్ళు అన్నమాట ఊర్లోని కూడా. ఒకటి తర్వాత మనము యూట్యూబ్ ఛానల్ అని పెట్టిన తర్వాత కూడా స్టార్టింగ్ దగ్గర ఒక 50,000 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఊర్లోని కూడా చాలా చీఫ్గా అని చెప్పి చూసేటోళ్ళు. ఇప్పుడు వన్స్ మా ఊర్లోని యూట్యూబ్ ఛానల్ అని పెడేసి నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది అన్నమాట. ఓకే దీని ద్వారా కూడా అమౌంట్ వస్తుంది, ఎలా గ్రోత్ అవ్వచ్చు జనాలు అందరికీ తెలుసు. చాలామంది వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కానీ ఈ మామూలుగా మాట్లాడడం కానీ మనకి వచ్చే గౌరవం కానీ నేను ఈ విధంగా కారు కొనడం బైక్ కొనడం ఇల్లు కట్టడం ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది కుళ్ళుకొని ఇప్పుడు అందరూ నేను కలుపుకోవాలని చెప్పి చూస్తున్నారు అన్నమాట. కానీ నేను ఎవరిని కలుపుకోలేదు అసలు సమస్య ఎప్పుడు కూడా అండి. రియల్గా చుట్టాలు కానీ అస్సలు నమ్మనండి. జంతువులు చాలా బెస్ట్, కుక్కలు చాలా బెస్ట్ అండి. అంటే రియల్ చెప్తున్నాండి. ఇంకా నా జీవితంలో అనుభవం జరిగింది కనుక నేను అలా చెప్తాను ఉంది కనుక. స్టార్టింగ్లో అంత చీఫ్గా చూసేటోళ్ళు ఇప్పుడు అందరూ నేను కావాలని చెప్పి కలుపుకోవాలని చెప్పి చూస్తున్నారు. వన్స్ డెవలప్మెంట్ అయ్యి బాగా అమౌంట్ వస్తుంది కనుక. అండ్ నేను రీసెంట్గా చూశాను ఊర్లో మీ ఇల్లు మొత్తము ఎవ్రీడే కుకింగ్ యూట్యూబ్ ఛానల్, ఇంటి డోర్ కి ఎవ్రీడే కుకింగ్ ఛానల్, లోపల ఒక కొత్త స్టూడియో కట్టేసినారు 8 లక్షలు ఖర్చు పెట్టి. ఏంటి అంటే ఇప్పుడు మొత్తం ఇంకా లాస్ అలా కవర్ అయిపోయి ప్లస్ లోకి వచ్చేసారా? ప్లస్ లోకి వచ్చానండి. ఓకే. నేను స్టార్టింగ్ యూట్యూబ్ నుంచి ఏమనుకున్నాను అంటే రియల్ గా చెప్పాలంటే నాకు నెలకి 20,000 30,000 వస్తే చాలు అనేసి అనుకున్నాండి. మనిషికి ఆశకి అద్దు ఉండదు అంటారు కదా. ఆ 20,000 30,000 రూపాయలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఇంకో టార్గెట్ పెట్టుకున్నా. నెలకి 1,00,000 వస్తే చాలు. హైక్ కంపెనీలు ఇచ్చేది 10 20 మీరు 3,4 అడిగారు. 1,00,000 వస్తే చాలు, ఇంకా నాకు తిరిగి ఉండదు, ఇంకా నేనే పెద్ద తోపు అనేసి అనుకున్నా మనసులోని. ఇంకా ఆ టైం జాబ్ కూడా మానేస్తానేసి అనుకున్నా. 1,00,000 ఎక్కడండి, దేవుడు కరుణిస్తే ఏదో అంటారు కదా సంథింగ్ డబుల్ త్రిబుల్ రావడం స్టార్ట్ అయింది అనమాట. అమ్మా అనుకున్నా. ఇంకా టక్కుని ఇమీడియట్గా జాబ్ అనేది మానేసండి. జాబ్ అనేది మానేసి ఇంక యూట్యూబ్లో ఫుల్ టైం యూట్యూబర్ కిందనే చేస్తానమాట ప్రెజెంట్లో అయితే. ప్రజెంట్ అదేవిధంగా మా ఊర్లోని 2,000 మందికి 3,000 మందికి ఏదైనా సరే క్యాటరింగ్లు కావాలంటే ఓన్లీ మా ఊరు వరకు మాత్రమే క్యాటరింగ్లు ఏమైనా ఉంటే చేస్తానండి. ఎందుకంటే మన అలవాటు అనేది తప్పకూడదని చెప్పి ఇంటి దగ్గర మహా అయితే యూట్యూబ్ కోసం 1-2 కేజీలు అనేది చేస్తూ ఉంటాం. కానీ మనకి అప్పులు కూడా 1 రూపాయి కూడా అప్పు లేకుండా A to Z ఇప్పుడు అంతా ప్లస్ లో ఉన్నాను నేను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. సో యూట్యూబ్ లో మీరు మంచి చెఫ్ అయిపోయాక అంటే లైక్ ఎవ్రీడే కుకింగ్ ఛానల్ చాలా హైలైట్ అయ్యాక ఏమేమి చేశారు అంటే ఏమేమి కొన్నారు? లైక్ ఇట్లా నేను హౌస్ కట్టానండి. హౌస్ కట్టాను కానీ 1 రూపాయి కూడా లేదు. నిజం చెప్తున్నాను. నేను సంపాదించింది ఓన్గా నేను జాబ్ చేసి 10,000 రూపాయలైనా సరే ఉంది. లేదా మా అమ్మ వాళ్ళు కానీ మా ఆస్తులు కానీ లేదంటే మా అత్తోరు కానీ ఎవరు కూడా 1,00,000 రూపాయలు కూడా ఇచ్చింది కూడా లేదండి. సొంతంగా కట్టేశారు. సొంతంగా అంటే నేను మళ్ళీ సపరేట్గా జాబ్ కూడా చేసింది కూడా కాదు. అంటే ఇది ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారానే. ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ ద్వారానే దగ్గర నేను ఒక పెద్ద హౌస్ అనేది గడేసానండి. 2 ఫ్లోర్ల వరకు. 2 ఫ్లోర్లు ఇల్లు ప్లస్ రీసెంట్ గా కారు కూడా తీసుకున్నా. బ్రీజా. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ వెహికల్ స్కూటీ టీవీఎస్ ఏదైతే ఉందో ఐక్యూబ్ అది కూడా తీసుకున్నాను రీసెంట్ గా. ఇంకా అది కాకుండా కూడా దగ్గర 4 లక్షల రూపాయల కెమెరాస్ ఉన్నాయి. 4 లక్షల రూపాయలు కెమెరా ఉన్నాయి. మొన్ననే పాత సిస్టమ్ 1.5 lakh అండి. ఓకే. ప్లస్ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ బిల్ చేయించాను. మళ్ళీ ఒక 15 days అవుతుంది అన్నమాట. దాంట్లో గ్రాఫిక్ కార్డ్ పోయిందని చెప్పేసి కొత్త సిస్టమ్ బిల్ చేయించాను. దానికి 2.5 lakh అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయ్యాను అన్నమాట. స్టూడియో తర్వాత స్టూడియో ఏదైతే ఉందో కిచెన్ నేను చాలా వరకు వీడియోలు చూసి మన కిచెన్ ఎలా చేయించుకుందాం ఏంటి. ఇంతకుముందు వీడియోస్లో నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుండేది కాదు. ఎప్పుడు చూసిన వాళ్ళకి చూసినట్టు కొంచెం బోర్ కొడుతుంటుంది. లేదు మనకు 1 రూపాయి వస్తుంది. ప్రతి రూపాయి కూడా దాయపెట్టేసుకొని నాకు ఏమి రాలేదని చెప్పేసుకొని ఏదో నార్మల్ ప్యాంట్ వేసుకొని నార్మల్ షర్ట్ వేసుకొని తిరగడము జనాలు నమ్మించడం నా వల్ల కాదండి. మనకు వచ్చి రూపాయల నుంచి అవును వస్తుంది. దాంట్లో దాచిదేమని చెప్పండి. మనం ఏమైనా దొంగ పని చేస్తున్నామా లంగ పని చేస్తున్నామా? రియల్గా వస్తుంది. వస్తువులను దాయడం ఏముందండి, దాయడానికి ఏమీ లేదు. అందుకని 1 రూపాయి వస్తుంది కనుక హ్యాపీగా కారు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను చదివిపిస్తున్నాను. వాళ్ళు మంచి స్కూల్లోనే చదివిపిస్తున్నాను హ్యాపీగా. అక్కడ అనకాపల్లిలోనే హ్యాపీగా ఓ ఇగో బంగారం వేసుకుంటున్నా ఉంగరాలు వేసుకుంటున్నా
యాపిల్ వాచ్, యాపిల్ ఫోన్, ఎక్కడైతే అన్ని వాడుకుంటున్నాను. ఎక్కడైతే నాగేశ్వరరావు గారు పని అయిపోయిందో, ఆయనకి ఇంకా ఏం లేదు లైఫ్ లో, ఒంటోడు ఇంటోడు ఇట్లాంటి మాటలు అన్న వాళ్ళు ఈ రోజు జేజేలు కొడుతున్నారు. ఇప్పుడు మా ఊర్లోని ఏ ఫంక్షన్ జరిగినా సరే, ఎటువంటి పండుగలు జరిగినా సరే, ఏం జరిగినా సరే, ఎవ్రీడే కుకింగ్ అంటే నాగేశ్వరరావు కంపల్సరీగా ఒక ఫోన్ రావాల్సిందండి. ఇప్పుడు ప్రెజెంట్లీ విఐపి ఫోన్ చేసి ఇప్పుడు నేనే అండి. మరి ఇప్పుడు రియల్ గా ఇప్పుడు నేను నిజంగా విఐపి లెక్కనే మా ఊర్లోనే. అంటే అంతే కదా, అందరికంటే కూడా కొంచెం ఆ ఊరికి పేరు వచ్చింది. ఒక ఛానల్ మీ ఊరికి వచ్చిందంటే మీ ఊరు పేరు చెప్పి మీ ఊర్లో వస్తున్నారు. అలాగే మొన్న బెల్లం అని చెప్పేసి ఒక అతనికి లైఫ్ ఇచ్చాను. అది కూడా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా ఆర్డర్లు అన్నమాట. కొన్ని వేల కేజీలు అమ్ముతా ఉన్నాడు చుట్టుపక్కల ఉండే. ఆ విధంగా కూడా మా ఊరికి కూడా ఒక మంచి పేరు వచ్చింది. ఆ విధంగా మన ఊరికి కూడా మంచి పేరు వచ్చిందండి దానివల్ల, బెల్లం వల్ల ఇలాగని చెప్పేసి. మరి అంటే ఇంత సక్సెస్ చూసారు, ఊర్లో బాగా సక్సెస్ అయిపోయారు, అండ్ యూట్యూబ్ లో ఒకరు ఉన్నారంటే మీ ఊర్లో ఫస్ట్ మీ పేరే వస్తుంది. నా పేరే. సో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇంత కష్టకాలంలో అయినా సరే, ఇంత సక్సెస్ అయినా సరే, మీకు తోడుగా ఉంది మీ కుటుంబం, అందులో మెయిన్ గా మీ భార్య అని చెప్పుకోవచ్చు. మీ వైఫ్ గురించి ఏం చెప్తారు? నిజంగా రియల్ గా చెప్పాలి అంటే మాత్రం ఇప్పుడు మీరు అన్నది కూడా తప్పేనండి. తప్పు, రియల్గా తప్పే. ఏ విధంగా అంటే అప్పట్లోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా, యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి మొన్న రీసెంట్గా ఈ 2 years బ్యాక్ వరకు కూడా మా వైఫ్ కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరో సపోర్ట్ చేయలేదండి. నేను సపోర్ట్ చేయలేదు. తిరిగి తిట్టేటోళ్ళు అన్నమాట. ఏ విధంగా తిట్టేటోళ్ళు అంటే, జాబ్ చేసుకుంటా ఉంటే నెలకు ఒక 40,000 50,000 వస్తుంది. దీంతో పాటు నేనేం చేసేటోనంటే ఒక కెమెరా అని చెప్పి, ఒక మంచి ఫోన్ అని చెప్పి కొంటా ఉంటే నాకు తిరిగి తిట్లు. దానివల్ల వచ్చేదేమీ లేదు, సచ్చేదేమీ లేదు, దానికి ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి డబ్బులు. అదేవిధంగా ఏదైనా నేను ఇప్పుడు 1 kg మటన్ చేస్తాం. కేజీ మటన్ చేస్తే మా నలుగురికి ఎక్కువ అండి. 2 పిల్లలకి 3 పిల్లలు ఇద్దరికి చాలా ఎక్కువ. అవును. కానీ ఒక్కొక్కసారి నేను 2 kg మటన్ కూడా చెయ్యాలి. అప్పుడు నేను 2 kg మటన్ తీసుకొని వచ్చేటండి. ఆ రోజు మొత్తం నాకు ఇంటి దగ్గర గోలే. అయ్యో, దానివల్ల వచ్చేది లేదు, ఏమీ లేదు, అసలు ఎందుకు దాని డబ్బులన్నీ వాటికి తగలేస్తున్నాం, ఇంతకుముందు జరిగింది అయినా సరే నీకు సిగ్గు లేదా, అది లేదా, ఇది అలా చాలా వరకు డిసప్పాయింట్ అయిపోయాడు అనమాట. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. నేను చేస్తా అంతే, రాకపోతే ఏమవుతుంది, పోనీ, రాకపోతే పోనీ, ప్రయత్నించాలి కదా, రాకపోతే పోనీ, అవసరం లేదు, పోనీ, ఏదో ఒకటి చేసిన కాలం చేద్దాం, చేసినంత కాలం నాకు ఇంక ఇది వేస్ట్ అని తెలిసేంత వరకు చేస్తాను. మీ మనస్సాక్షికి అనిపించాలి అది. అప్పుడు వదిలేస్తానేసి అనుకున్నా. మరి ఎలా ఇప్పుడు ఇదంతా చూసాక ఏంటి ఏదైతే ఇప్పటికీ కూడానండి రియల్ గానా, నేను ఒక 2 years బ్యాక్ కూడా నాకు మంత్లీకి వచ్చేసరికి దగ్గర 2 నుంచి 3 lakhs వరకు వచ్చిందన్నమాట, మంచి కరోనా టైంలో. అప్పుడు కూడా నాకు ఇంత అమౌంట్ వస్తూ ఉంటే నేను అప్పుడు జాగా కొండమని చెప్పి, అంటే హౌస్ కోసం అని చెప్పేసి ఒక జాగా స్థలం కొండమని చెప్పేసి ఒక్కొక్క సామాను, ఒక్కొక్క వస్తువులు, కంప్యూటర్లని, ల్యాప్టాప్లని ఇలా కొంటా ఉంటే మా ఇంటి దగ్గర కానీ మా ఊర్లో వాళ్ళుగా నమ్మేటోళ్ళు కాదు. వీడు సంథింగ్ ఏదో చేస్తున్నాడు, ఏదో మాఫియాలో చేరాడు, ఏదో చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యూట్యూబ్ నుంచి ఎవడిచ్చేస్తాడు, యూట్యూబ్ నుంచి డబ్బులు, ఈ డైలాగ్ ఊర్లో వాళ్ళు రకరకాలుగా అండి. అసలు ఎలాగంటే ఒక్కొక్కరు ఒక మాట, లేదు వీడు ఎక్కడో ఏదో చేసి ఆ డబ్బుని తీసుకొచ్చి ఈ యూట్యూబ్ వంకెట్టుకొని వాడుతున్నాడు. అలాగా చాలా రోజుల వరకు ఎవరు నమ్మలేదండి. నేను ఇల్లు కట్టేంత వరకు కూడా ఊరంతా కూడా ఇదే డౌట్. వీళ్ళందరి డౌట్ క్లియర్ చేయాలని చెప్పేసి పోయిన ఇయర్ ఉగాదికి లైవ్ వీడియోలకు ఒక వీడియో చేసి పెట్టాను. నేను చూసా, లైవ్ చేసి దానిలో చెప్తారు, దాంట్లో నా యూట్యూబ్ స్టూడియోతో సహా నాకు ఇంత వస్తుంది, నేను ఇప్పటి వరకు ఇన్ని లక్షల రూపాయలు సంపాదించాను అనేసి యూట్యూబ్లో. ఇంకా అది ఎవరు మార్చలేరు, అది యూట్యూబర్స్ కోసం కానీ రెవెన్యూ కోసం కానీ కొంత చదువుకున్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది ఒరిజినల్ లేదా వీడియోని ఏదైనా ఎడిట్ చేసిందా ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఇంకా లైవ్ లో నాకు ఎంత వస్తుందని డైరెక్ట్ చూపించేశాను. అది ఇప్పటికీ చాలా మంది అంటారు యూట్యూబ్ కి విరుద్ధం అన్నా మీరు రెవెన్యూ చెప్పొచ్చు కానీ రియల్ గా చూపించకూడదు అనేసి అంటారు. అయినా నేను డైరెక్ట్ చూపించేసిన. అప్పటి నుంచి అది మా ఊర్లో ఉండే గ్రూపులు ప్రతి ఒక్కరు కూడా నేనే షేర్ చేశాను. అలాగే మనకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేశాను. అప్పటి నుంచి వీడియోలు చూసిన తర్వాత అప్పటి నుంచి కొద్దిగా జనాల్లో కొంచెం మార్పు అనేది కనిపించింది. ఓకే, లేదు మనోళ్ళలో టాలెంట్ ఉంది, అనుకునేది చేస్తాడు అది. ఇప్పుడు ఈ 1 year నుంచి కూడా అసలు ఊర్లోని ఏది జరిగినా నాకు ఇమీడియట్ గా ఫోన్ వస్తుంది అన్నమాట. ఫోన్ వచ్చి మన ఎవడే కుకింగ్ తరపుంచి ఎంతో కొంత ఇవ్వచ్చు కదా అంటే, ఈ కబడ్డీ పోటీల కంటే ఒక 10,000 రాదు యూట్యూబ్ నుంచి కానీ నేను మన కబడ్డీ పోటీలు జరిగితే ఒక 10,000, ఏదైనా పండుగ జరిగితే దానికి ఒక 5,000, అలా ఏది జరిగినా సరే మినిమం సంవత్సరానికి దేవుడి గుళ్ళు, మన దేవుడి గుడి కడుతున్నారంటే దానికి ఒక 20,000, మినిమం సంవత్సరానికి 1,00,000 రూపాయలు పక్కాగా ఖర్చు పెడతాండి. ఏది ఓన్లీ ఊరి కోసం. ఊరు అంటే అభిమానం, ఊరు కోసం అంటే మళ్ళీ అది ఏదో గుడి కోసం అనేసి, అంటే గుడి కడుతున్నట్టు నాకు ఫోన్ వస్తుంది, ఇలా గుడి రెన్యువల్ చేపిస్తున్నా ఎంతో కొంత నీకు తోచినంత ఎంతో అంటే ఫస్ట్ చెయ్యి మందే ఉంటుంది. ఓకే, మరి ఇవన్నీ బాగున్నాయి, వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే యూట్యూబ్ లో నుంచి మీరు మళ్ళీ పెట్టగలిగారు. మరి మీ అమ్మాయితో యూట్యూబ్ ఛానల్ పెట్టించారు కదా, అంటే బేసిక్ గా
చాలా ఇళ్ళలో ఏమనుకుంటారంటే మనం సోషల్ మీడియాలో కనిపిస్తేనే తిడతారు. ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ అమ్మ నాన్న కానీ అన్నారు కదా, మరి మీ అమ్మాయిని యూట్యూబ్ లోకి తెచ్చాక ఏంటి రియాక్షన్? అక్కడ నేను మా అమ్మాయిని కూడా తేవాలనే ఉద్దేశంతో తీసుకురాలేదండి. ఒకటి రియల్గా నేను మా అమ్మాయి వాళ్ళతో ఏమని చెప్పేటంటే, రియల్గా వాళ్ళు నేను తిట్టేటోళ్ళు అయినా సరే నేను రియల్గా ఏమని చెప్పేటోనంటే, రేపు ఉదయాన్నే నేను ఇలాగ బయలుదేరి వెళ్తుండగా కూడా ఒకవేళ నాకు ఏదైనా జరిగింది అనుకో సంథింగ్, ఓకే, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇంత చిన్న వయసులో నువ్వు ఏమైనా ఉద్యోగం చేయగలవా? చేయలేవు. పోనీ మీ అమ్మ ఉంది, మీ అమ్మ ఏమైనా ఉద్యోగం చేసి నెలకి ఇంత అమౌంట్ సంపాదించగలదా? సంపాదించలేదు. మహా అయితే ఊర్లోకి వెళ్తే నెలకు ఒక 10,000, ఒక 7,000, 8,000 వస్తుంది. పోనీ మా అబ్బాయి అన్నాడు, ఆడు చిన్నపిల్లడు, ఆడేం చేయగలడా? మాకు పోనీ అలాగని చెప్పి చుట్టాలు కానీ వాళ్ళు కానీ డబ్బులు లేదంటే సాయం చేసేటోళ్ళు ఎవరున్నారు? ఉంటే తీసుకెళ్ళేటోళ్ళు ఉన్నారు, కానీ మీకే చేయలేదు, కూతురికి ఏం చేస్తారు, చేసేటోళ్ళు లేరు. ఇప్పటి నుంచి కూడా నేను మా పాపకి, నువ్వు పెద్ద అయిన తర్వాత నీ మైండ్లో ఏదో చేసుకో, అది నీ ఇష్టం, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి నువ్వు వీడియో ఎలాగ చెయ్యాలి, వీడియో ఎలా చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలాగ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది తనకంటూ కూడా ఒక ఛానల్ లెక్క పెట్టించి ఇప్పటి నుంచే నేను చిన్న గైడెన్స్, నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. పెద్ద అయిన తర్వాత నీకు ఇష్టం లేదన్న ఒక ఛానల్ డిలీట్ చేసేయి, లేదంటే ఈ చిన్న మెమోరీస్లో కుండిపోతాయి నీకు. స్మార్ట్ లావణ్య అని చాలండి, అది ఇన్స్టాగ్రామ్ కూడా స్మార్ట్ లావణ్యనే, లేదంటే చిన్న మెమోరీస్ కింద ఉండిపోతాయి. రేపు టక్క నాకు ఎలాగ వెళ్ళగల ఏం జరిగింది అనుకో, నా ఛానల్లోకి వచ్చేసరికి నువ్వు నెలకు ఒక 2-3 వీడియోస్ చెయ్యి, కనీసం మీకు తిండి ఖర్చుల కింద సరే వస్తాయి కదా, నేను లేకపోయినా సరే. అంటే బేసిక్ అంటే నేను ఆలోచించిందండి, ముందు చూపు ఇంత ఆలోచన చాలా మందికి రాదు. ఏమన్నా నాకేమన్నా అయితే అలాంటి మాటలు అనొద్దు ఇట్లా అంటారు, అలాగే అన్నారు. నాకు కూడా చాలా మంది అన్నారు, ఆయన చెప్పింది ఆలకించండి, ఫస్ట్ నేను చెప్పింది ఆలకించండి, నేను ఫస్ట్ నువ్వు ఆ మాట్లాడొద్దు అనేసి అన్నారు, నాకు అన్నారు. కానీ నేను రియల్గా చెప్పాను, ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో ఎవరికి తెలియదు. నేను లేననుకో మీకు ఇన్కమ్ సోర్స్ అనేది తగ్గిపోద్ది, అసలు ఏ అకౌంట్లో పడుతున్నాయి కూడా మీకు తెలియదు. ఇదిగో పలానా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, పలానా దాంట్లో ఇది పడుతుంది, మీరు ఒకవేళ తర్వాత అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలి. మా ఇంటి దగ్గర మా వైఫ్ కూడా ఏం చదువుకోలేదు, నేను కూడా అంతంత మాత్రమే. బయట వ్యక్తి తెలితే ఆయన మంచిగా వాడతారో తెలియదు, చెడుకు వాడతారో తెలియదు. అందువల్ల నేను ఎలాగ ఆలోచిస్తాను, ఇంకా డైరెక్ట్గా మా పాపకి పిలిచి మొత్తము ఆవిడ ఇప్పుడు 9వ తరగతి వరకు కూడా చదువుకుంది, నాకంటే కూడా ఎక్కువ చదువు, కొంచెం ఎక్కువ చదివించారు మీరు, కొంచెం మైండ్ కూడా పర్లేదండి. అందుకని మొత్తం అన్ని చెప్తా ఉంటాను అనమాట. అలాగే ఒక పెన్ పేపర్ పెట్టి, ఇదిగో పలాంది పిన్ నెంబర్ ఎక్కడ రాసుకో, పలాంది ఇది దీని అకౌంట్ పాస్వర్డ్ ఎక్కడ రాసుకో, దీని అకౌంట్ పాస్వర్డ్ ఎక్కడ రాసుకో, ఒకవేళ ఫార్గెట్ చేయాలంటే ఏ విధంగా చేసుకోవాలి, కొత్త పాస్వర్డ్ మార్చాలంటే ఎలా మార్చాలి, నాకు సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా నేర్పించేసాను. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా జరిగి నేను లేననుకో, నువ్వు హ్యాపీగా నెలకు ఒక 2-3 వీడియోస్ తీసుకో, మీకు హ్యాపీగా మీరు చదువుకున్నంత కాలం యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అయితే వస్తుంది, ఎంతో కొంత వస్తుంది చాలు అనే ఉద్దేశంతోనే సపరేట్గా ఛానల్ పెట్టి దించడం అంటూ కూడా జరిగింది. కానీ లావణ్య ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే అసలు నాకే ఆశ్చర్యవేస్తుంది అనమాట, అమ్మాయికి కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒప్పుకోవాలి. మరి ఓవరాల్ గా ఈ రీచ్ అంటే మీకు కానీ మీ అమ్మాయిని కానీ చాలా మంది అంటే బాగా గౌరవంగా తీసుకున్నారు, అమ్మాయి చేసే వీడియోస్ కూడా బాగా నచ్చుతున్నాయి. మరి మీరిద్దరు ఇంట్లో ఇప్పుడు యూట్యూబర్స్ అయ్యారు కదా, సో మీకు సపోర్ట్ ఇచ్చిన ఈ సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచో ఉంటారు, 5 లక్షల మందిలో అయినా, మీ అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకున్న 1,00,000 మందిలో అయినా, సో వాళ్ళందరికీ ఒక తండ్రిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటండి, నేను మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఎవరికైనా సరే తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేదల్లా ఒకటేనండి, పిల్లలకి చిన్నప్పుడు అంటే నా మనసులో ఉన్న చెప్తున్నాండి, చెప్పండి. పిల్లలకి మామూలుగా చిన్నప్పుడు మీకు నచ్చినట్టుగానే చేయించండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళు మనం చెప్పినా ఆలకించరు, ఇంకా వాళ్ళ ఇష్టం పెట్టి ఉంటుంది. కానీ చిన్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను ఏ విధంగా ఆలోచించాను, ఒకవేళ బై ఛాన్స్ నాకు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి, ఏదో ఇన్సూరెన్స్లు తీసుకోవడాలి అవి కాదు, నెక్స్ట్ వాళ్ళ పొజిషన్ ఏంటి, ఇన్సూరెన్స్ తీసుకున్న 30 లక్షలు 40 లక్షల రూపాయలు వస్తాయి, తర్వాత ఏమైతే ఇన్సూరెన్స్ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ని తీసుకెళ్ళి ఏదో దాని కింద వాడేయడమో లేదా ఖర్చు పెట్టడమో ఇలా జరుగుతుంది. కానీ ఇది డైలీ వచ్చే ఇన్కమ్ అనమాట, అవును, మనకి ఎప్పుడు వస్తూ ఉంటుందండి ఇన్కమ్ అనేది. ఇటువంటప్పుడు మనం వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్తే రైట్, మనం అంటే ఏంటి, మనకు కూడా ఎలాగనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక చిన్న అవగాహన అనేది కలుగుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, ప్రతిదీ జాగ్రత్తలు చెప్పాలి, దాని తగినట్టుగా ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఇవాళ మీతో ఫుడ్ షో చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే కొంచెం మా ఎక్విప్మెంట్ లేట్ అవ్వడం వల్ల డిలే అయింది కదా. బట్ ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ 12 పాండురంగాపురంలో మనం ఇంటర్వ్యూ చేసాము, ఇక్కడ ఫుడ్ కూడా మీరు టేస్ట్ చేశారు, నాకైతే నచ్చింది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకైతే మాత్రం నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే రియల్గా చెప్తానండి, ఇది మనస్ఫూర్తిగా కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే ఇంకెక్కడ కూడా కూర్చోండి, సాధారణంగా ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా సరే నాకైతే
బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఏదైనా సరే అందరూ ఒకరే. స్పెషల్ ఐటమ్స్ బట్ ఏమంటే నేనే ఆప్యాయత. చాలా వరకు వంకలు పెడతాను, అటువంటిది నాకే బాగా నచ్చుతుంది అనమాట. Okay. అందుకనేసి నేను ఎప్పుడు వచ్చినా సరే, ఒకవేళ మన ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే, అన్న వైజాగ్ మంచి హోటల్ సజెస్ట్ చేయంటే ఇక్కడ పాండురంగపల్లి డిస్ట్రిక్ట్ కలుపు, కావాలంటే మనకు తెలిసిన వాళ్ళే కావాలంటే ఒక 5% 10% ఏదో ఇప్పుడు ఏ ప్రజెంట్లో ఏ ఆఫర్స్ నడుస్తున్నాయి ఆ ఆఫర్ ప్రకారం నేను డిస్కౌంట్ అయితే ఇప్పిస్తానని చెప్పి ఓకే మరీ పంపిస్తాను అనమాట. ఎందుకంటే తిన్నదరం వెళ్ళి మనరా ఏందని నువ్వు పలానా హోటల్ పంపించినా ఏంది అసలు ఏం బాగాలేదు అనేసి అంటే మళ్ళీ 2 సార్లు మనల్ని నమ్మరు. అవును, ఎందుకంటే మనల్ని నమ్మాలంటే మనం మంచి హోటల్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. అలా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఓవరాల్ గా చూసారు కదండి, ఎవ్రీడే కుకింగ్ ఛానల్ నాగేశ్వరరావు గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత మెంటల్ స్టెబిలిటీని కంట్రోల్ చేసుకొని లైఫ్ మీద ఒక అవగాహన పెట్టుకున్నారు. నువ్వు రాంగ్ అని 10 మంది చెప్పినా నేను రైటే, నేను చేయగలుగుతానని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. సో లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగినా సరే నమ్మకాన్ని కోల్పోకుండా ఎలా ఉంటారో ఈ సక్సెస్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మరి నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించింది? ఎందుకంటే చాలా విషయాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, అన్ని విషయాలు మనకి వాళ్ళ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు కదా. మరి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.